పుస్తకదానం పుచ్చుకుంటారు, భూదానం పుచ్చుకుంటారు, కన్యాదానం సరే సరే. సర్పదానం చేస్తున్నానండి మా ఇంట్లోనో, అయ్యా మీరు వచ్చి బ్రహ్మస్థానంలో కూర్చుని త్రాచుపామును పుచ్చుకోవాలి అన్నాను అనుకోండి, నీ అసాధ్యం మండిపోయి ఇది ఎక్కడ వ్రతం రా, నేను రానంటాడు. త్రాచుపాముని ఎవడు దానం పుచ్చుకుంటాడు? ఇదం నమమా నీళ్లు పోసి ఇచ్చేస్తే పుచ్చుకుంటాడు ఏంటి ఎవడైనా? ఎవరు పుచ్చుకోరు. కాబట్టి అటువంటి వ్రతం లేదు లోకంలో. కాబట్టి ఒకడు ఇవ్వడము లేదు, ఆయన పుచ్చుకోవడము లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది అది? అంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుంటే చాలా గమ్మత్తైనటువంటి విషయం. అనేక విషయాలు మీకు ఆ నాగభూషణ లేకపోతే భుజంగభూషణ అన్న మాటలోంచి మీకు అర్థమవుతాయి. భుజంగభూషణ అనొక పేరు, అదొక గమ్మత్తైనటువంటి పేరు. ఎందుకంటే లోకంలో భూషణము అనబడేటటువంటిది ప్రతి వారికి ఉంటుంది. భూషణము అంటే ఆభరణము అని. శరీరము యొక్క సౌందర్యమును ఇనుమడింపచేయుట కొరకు భూషణములను ధరిస్తారు. ఒకటి. రెండు, కొన్ని సౌభాగ్య సూచనలుగా భూషణములను ధరిస్తారు. కొన్ని కాళికా పురాణాన్ని అనుసరించి భర్త పక్కన ఉన్నప్పుడు మాత్రమే ధరిస్తారు. 4, అసలు కొన్ని ఆభరణములు లేకుండా వైదిక కర్మాచరణం చెయ్యడం కుదరనే కుదరదు. ఉంగరం ఉందనుకోండి, ఉంగరం లేకుండా ఆచమనం చేయకూడదు. అలా ఆచమనం చేస్తే నెత్తురు చేతిలో పోసుకుని ఆచమనం చేసినట్లు అవుతుంది. కాబట్టి కనీసం దర్భముడి వేసుకోవాలి, వేలికి వేసుకుని ఆచమనం చెయ్యాలి. అందుకని కొన్ని ఆభరణములు తప్పవు, అవి ధరించి తీరాలి ప్రతివారు. మంగళసూత్రం ఇవన్నీ తప్పకుండా ఉంటాయి. ఉండకుండా ఉండడం అనేటటువంటిది వాటికి ఐశ్వర్యంతో ఇంకొక రకమైనటువంటి స్థితితోటి సంబంధం ఏమి ఉండదు. కాబట్టి అన్ని భూషణములు ఒకలాంటివి అని చెప్పడానికి కుదరదు. కానీ ప్రపంచంలో పావుని ఆభరణంగా వేసుకున్నవాడు మాత్రం ఎవరు ఉండడు. ఎందుచేత అంటే ఆభరణము 2 రకములుగా వస్తుంది. ఒకటి మీ అంత మీరుగా చేయించుకున్నది. 2, మీ యొక్క కీర్తి ప్రకాశం చేత కానీ లేదా మీకు బహుమానంగా కానీ వేరొకరి చేత ఇయ్యబడినది కదండి. ఇప్పుడు నాకు మెళ్ళో గొలుసు వేసుకోవాలని కోరిక పుట్టింది. అప్పుడు నేను నా స్వార్జితంతో ఒక గొలుసు వేసుకోవలసి ఉంటుంది. గండపిండేరం అలా సొంతంగా ఎవరికి వాళ్ళు వేసుకోకూడదు. గండపిండేరం ఎవరికి వేస్తారంటే, అయ్యయ్యో ఈయన శరీరం పడిపోతే ఈయన వలన ఉద్ధరింపబడవలసినటువంటి వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నాం, మా బతుకులు ఏమైపోతాయి ఈయన పడిపోతే, అందుకని ఈయన కొంతకాలం ఉండాలి ఇంకాను అని కోరుకున్నవారు ఎవరైనా ఉంటే వారు గండపిండేరం వేయాలి. అంతేగాని తనకి తాను గండపిండేరం వేసుకోడు. అందుకే గండపిండేరం వేస్తే ఎవరు వెయ్యాలి అంటే నిజానికి కొడుకులు షష్ఠి పూర్తి వరకే చెయ్యాలి. గండపిండేరం శిష్యులు వేస్తారు. వేసి మా గురువు గారు చాలా కాలం ఇంకా ఉండాలి శరీరంలో అని కోరుకుంటారు. అందుకని 2 రకాలుగానే వస్తాయి భూషణములు. పరమేశ్వరుడికి సౌందర్యమును ఇనుమడింప చేసుకోవడానికి భూషణం పెట్టుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన రాశీభూతమైనటువంటి సౌందర్యం. ఆయన సౌందర్యానికి ఒక గమ్మత్తు ఉంటుంది. ఘృత రీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటారు. అంటే గడ్డకట్టిన నెయ్యి, పేరుకున్న నెయ్యి ఎలా ఉంటుందో అలా ఉంటాడు ఆయన అని. పేరుకున్న నెయ్యిలా ఉన్నాడు అనడం వెనక ఉన్న మర్మమేమి అంటే, పేరుకున్న నీతికి ఒక లక్షణం ఉంటుంది, కరిగిపోవడం కదండి. ఆయన కరిగిపోయారండి నా మాటలు విని అంటాం. ఆయన కరిగిపోయారండి అంటే అసలు ఆయన ఇక కనపడడానికి ఏం లేదు, అలా అయిపోయాడని. ఆయనకి కరిగిపోయే లక్షణం ఉంది. ఆ కరిగిపోయే లక్షణం అన్నది లేదనుకోండి, అసలు వీరు ఈశ్వరుణ్ణి పట్టుకోవడం అవసరం కదండి. కరిగిపోవడం అంటే శరీరము తరిగిపోతుందని కాదు దాని ఉద్దేశం. ఆయన మనసు వెన్నపూసలా ఉంటుందని. ఆర్తితో పిలిస్తే పలకకుండా ఉండలేనివాడు అని. కాబట్టి ఘృతరీతి ఘనీభూతం అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఎవరైనా ఆర్తితో పిలిస్తే ఇంకా ఎంత పారవశ్యాన్నో పొంది దిగొచ్చేస్తాడు. ఆ దిగి రావడం కూడా ఎలా ఉంటుందో తెలుసా అండి? ఇంకా తాను అంత దిగి రావలసిన అవసరం ఏం లేదు, అంత దిగొచ్చేస్తాడు. అదేమిటంటే బొత్తిగా మీరే ఎందుకండి ఆ పని చేయడం అంటారు చూడండి. మీరు చేయడం ఎందుకు, ఎవరికి చెప్తే చేయరు, అది మీరే చేశారా వెళ్ళి అంటారు.
నా మిత్రుడి మీద నాకు చాలా విశేషమైన ప్రేమ ఉందనుకోండి, నేను 50 రూపాయలు ఇచ్చి ఏమయ్యా ఓ 2 డ్రమ్ములు నీళ్లు తోడిపెట్టు అని ఎవరినైనా అనొచ్చు. ఓ 50 రూపాయలు ఇవ్వగలిగిన శక్తి నాకుంది. కానీ నా మిత్రుడి మీద నాకున్న ప్రేమ ఎటువంటిదంటే నేనే వెళ్ళి 2 డ్రమ్ములు నీళ్లు తోడిపెట్టాను. ఇప్పుడు నేను 2 డ్రమ్ములు నీళ్లు తోడి నా ఒళ్ళు చెమట పట్టేసి ఉంటే ఇంకొక 2 బకెట్లు నేను తోడుతూ ఉండగా ఆఖరణ ఎవరో నన్ను బాగా ఎరుగున్నవారు వచ్చి, అయ్యో అదేంటండి మీరే తోడేయడం ఎందుకు, ఎవరికి చెప్తే తోడం అంటారంటే ఏంటి? అది నువ్వు చేయవలసిన అవసరం ఉందా? నువ్వే చెయ్యవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే అంత ప్రేమ, అంతకి దిగిపోతాడు ఆయన. ఆయన సంకల్పమాత్రం చేత చెయ్యగలడు కాదు, సంకల్పమాత్రం చేత చెయ్యడం మానేసి తాను అలా చేస్తే భక్తుడి పట్ల తన ఔదార్యమునకు అర్థం లేకుండా పోతుందని తానే దిగొచ్చి చేస్తుంటాడు. అవి చాలా గమ్మత్తుగా ఉంటాయి. అలాంటి విశేషాలని మీరు ఆ కోణంలో చూడవలసి ఉంటుంది తప్ప అదేమిటంటే అలా చేస్తే కానీ శివుడు చేయలేడా అండి అని అనకూడదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే దానికి బాగా సరిపోయేటటువంటి వాడు మహానుభావుడు నందనార్. నందనార్ చిదంబరం వెళ్ళాలి అనుకున్నాడు. ఆయన అనుకుని యజమానిని అడిగాడు, నేను చిదంబరం వెళదాం అనుకుంటున్నాను నటరాజస్వామి దర్శనానికని. అంటే ఆయన అన్నాడు, వీడికి ఏం పిచ్చే వెర్రా, వీడి చిదంబరం ఎందుకు అనుకున్నాడు ఆయన. ఈయన భక్తి ఆయనకి ఏం తెలుస్తుంది? భక్తి తెలియబడేది కాదు, అర్థం అవ్వాలంతే. కాబట్టి ఆయన అన్నాడు, అలాగే దానికి ఉంది వెళ్ళు. అంతవరకే వినపడింది నందనార్కి. వెళ్ళన్నాడు, చాలు వెళ్ళిపోవచ్చు యజమాని అనుకున్నాడు. ఆయన అన్నాడు, ఇవాళ రాత్రి మనకున్నటువంటి ఓ 3000 ఎకరాల భూమిని దున్నేసి కలుపు తీసేయి, విత్తనాలు వేయి, ఆకుమడి వస్తుంది, ఆకుమడి అంతా తీ, దూరంగా వరి మొక్కలన్నీ పాతు చక్కగా పెంచి, ఎక్కడా చీడా పైడా పట్టకుండా చూడు, కంకులు వస్తాయి కోతలు కోసేయి, ఆ కంకులన్నీ దులిపేయి, ధాన్యం అన్ని బస్తాలకి ఎత్తేయి, మన ఇంటికి తెచ్చేయి, గడ్డంతా తీసుకెళ్లి వాము వేసేయి, నువ్వు చిదంబరం వెళ్ళిపో అన్నాడు. ఆయనకి ఏది వినపడిందంటే నువ్వు చిదంబరం వెళ్ళిపో అన్నది ఒకటే వినపడింది. ఆనంద పారవస్యంలో ఉన్నాడు. తర్వాత ఈ మాటలు అర్థమయ్యి, ఏమిటి రాత్రి 3000 ఎకరాల భూమి నేను దున్నడమా, దున్ని పంట పండించేయడమా అని. వెళ్ళు అన్నాడు కదా, దాన్ని ఒక్కదాన్నే ఆయన స్వీకరించాడు. ఆయన అన్నాడు, తప్పకుండా మీ చేత ఇది చేసి వెళ్ళు అని ఎవరనిపించాడో వాడే నాకు దర్శనం ఇప్పించడానికి కూడా ఇది చేయించి దర్శనమిస్తాడు. ఇప్పుడు పూచి వాడిది అన్నాడు, వచ్చేసాడు. బ్రహ్మాండమైన వర్షం వచ్చింది. ఆ వర్షంలో అదే ఈశ్వర స్వరూపం, ఆ నల్లమబ్బు మెరుపుతీగా పార్వతీ పరమేశ్వరులు అన్నాడు, నర్తించి పొలం గట్టు మీద పడిపోయాడు. ఆయన సమాధిలోకి వెళ్ళిపోయాడు ఆనందంలో. ఇప్పుడు పరమేశ్వరుడు సంకల్పం చేస్తే అయిపోతాయి అవన్నీ. శివ సంకల్పమస్తు, అదేం పెద్ద విశేషం ఏంటి కాదు. నా భక్తుడు నా మీద ఇంత నమ్మకం ఉంచినందుకు నేనే దున్నుతానన్నాడు. కైలాసం నుంచి ఆయన దిగొచ్చి ఆ పట్టుపంచ పైకి తీసి గోచి పోసి ఎగ్గట్టాడు. ధర్మం వృషభం ఉందిగా ఆయన దగ్గర, ఆ ఎద్దుని పిలిచి కామధేనువుని నాగలి కట్టాడు. తాను స్వయంగా దుక్కి దున్నాడు. పరమశివుడి యొక్క పాదాన్ని స్పర్శ కలిగితే ఆ పుడమి ఎంత పులకించిపోతుంది. మహానుభావుడు విఘ్నేశ్వరుడు విత్తనాలు చల్లాడు. పరమశివుడు అంత చేస్తుంటే ఊరుకుంటుందా? పార్వతీదేవి నీళ్లు తోడిపోసింది, పొలమంతా నీరు పట్టింది ఆవిడ. ఇప్పుడు సుబ్రహ్మణ్యుడు వచ్చాడు, ఆయన వచ్చి కలుపంతా తీసేశాడు, అక్కర్లేని మొక్కలు అంతే. బ్రహ్మాండమైనటువంటి బియ్యం పండేశాయి. ఒక ఎకరంలో ఏదో 7 బస్తాలో 10 బస్తాలో పండవలసింది 100 బస్తాలు పండేశాయి. నందీశ్వరుడు వచ్చాడు, కోతలు కోసేశాడు, ఆ ధాన్యం అంతా బస్తాలకు ఎత్తేశాడు, దాని మీద నందీశ్వరుడు ముద్ర వేసేశాడు. ఈ బస్తాలన్నీ బండికి ఎక్కించాడు, గడ్డంతా వామి వేసేశారు ప్రమదగణాలందరూను. పరమేశ్వరుడు అంతర్ధానం అయిపోయాడు. తెల్లవారేటప్పటికి అవన్నీ తీసుకెళ్లి ఆయనకి ఇచ్చేశారు యజమానికి. ఇదిగో బస్తాలన్నీ పెట్టేశాం, ఇన్ని బస్తాల పంట పండింది, చూసుకో అన్నారు, లెక్క పెట్టుకో వచ్చి. ఆయన తెల్లబోయాడు, ఇదేంటి నేను ఏదో పరిహాసానికి అన్నాను, ఇవన్నీ ఎవరు దున్నేశారు, ఎవరు కోసేశారు? ఆయన వచ్చి చూస్తే పడిపోయి ఉన్నాడు నందనారు. ఆయనకు అర్థమైంది, ఓ ఇతని భక్తికి పరమేశ్వరుడే వచ్చి వ్యవసాయం చేశాడు. ఆయన కాళ్ళ మీద పడి, ఈనాటి నుండి నువ్వు నా సేవకుడివి కావు, నీకు నాకు సగపాలు, నా తోడ పుట్టిన వాడితో సమానం అన్నాడు. ఆయనకి ఐశ్వర్యమా కావాలి? ఆయన నాకు శివదర్శనం చాలని చిదంబరం వెళ్ళిపోయాడు. సరే, ఆ తర్వాత చాలా కథ నడిచింది. అగ్నిహోత్రంలో ప్రవేశించమన్నారు, అగ్నిహోత్రంలోకి వెళ్ళాడు, అది పుష్పహారం అయిపోయింది. కాబట్టి భక్తుడి కొరకు ఈశ్వరుడు దిగొచ్చేస్తాడు. ఎంత దిగొస్తాడు?
అంటే దాన్ని ఇంత దిగొస్తాడు అని చెప్పడం కుదరదు. ఎందుకొరకు దిగి రావాలి అంటే అది ఆయన యొక్క రూపము. అది బాహ్య సౌందర్యమా అంటే బాహ్య సౌందర్యం కూడా. అంతఃసౌందర్యం అంతులేని అంతఃసౌందర్యం. ఆయన చాలా బాగుంటాడు, అందరినీ మోసం చేస్తాడు, ఏమిటి ఉపయోగం? ఆయన పైకంత అందంగా ఉండకపోవచ్చు, జగత్తునంతటిని ఉద్ధరిస్తాడు. పరమాచార్య స్వామి వారు బాహ్యంలో ఎంత అందంగా ఉన్నారు అన్నది ఏ మూర్ఖుడు చూడ్డం, ఆయన అంతఃసౌందర్యమే కదా చూస్తారు. అలా పరమేశ్వరుడు ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం. ఆయన సత్తు చిత్తు ఆనందమైనటువంటి వాడు. అంతటి మహానుభావుడు ఆర్తితో ఎవరైనా పిలిస్తే కరిగిపోయేటటువంటి స్వభావం ఉన్నవాడు. అటువంటి పరమేశ్వరుడు ఆయన యొక్క అందాన్ని పెంచుకోవడానికి ఇప్పుడు కొత్తగా ఆభరణం ఒకటి ఆయన పెట్టుకోవలసిన అవసరం లేదు. లేదా ఎవరో ఇస్తే వాళ్ళ ప్రీతి కాదనలేక తాను పుచ్చుకోవాలి. ఎవరిచ్చినా లోకంలో సర్పదానం చేయడానికి అటువంటి వ్రతం లేదు కదండి. సర్పదానము అని వ్రతం ఒకటి ఉంటే అది మీరు నేను కూడా చెయ్యాలి, ఎప్పుడో అప్పుడు చెయ్యొచ్చు. కానీ దానిలో ఉండే ఇబ్బంది ఏమిటో తెలుసా అండి? ప్రతిగ్రహీత ఉండడు. సువర్ణదానం చేస్తున్నాం వచ్చి పుచ్చుకుంటారు, రజిత దానం చేస్తున్నాం పుచ్చుకుంటారు, లవణదానం పుచ్చుకుంటారు, పుస్తకదానం పుచ్చుకుంటారు, భూదానం పుచ్చుకుంటారు, కన్యాదానం సరే. సర్పదానం చేస్తున్నానండి మా ఇంట్లోనూ, అయ్యా మీరు వచ్చి బ్రహ్మస్థానంలో కూర్చున్నావు త్రాచుపామును పుచ్చుకోవాలి అన్నాను అనుకోండి, నీ అసాధ్యం మండిపోయి ఇది ఎక్కడ వ్రతం రా, నేను రానంటాడు. త్రాచుపామును ఎవడు దానం పుచ్చుకుంటాడు? ఇదం నమమా నీళ్లు పోసి ఇచ్చేస్తే పుచ్చుకుంటాడు ఏంటి ఎవడైనా? ఎవరు పుచ్చుకోరు. కాబట్టి అటువంటి వ్రతం లేదు లోకంలో. కాబట్టి ఒకటి ఇవ్వడము లేదు, ఆయన పుచ్చుకోవడము లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది అది? అంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుంటే చాలా గమ్మత్తైనటువంటి విషయం. అనేక విషయాలు మీకు ఆ నాగభూషణ లేకపోతే భుజంగభూషణ అన్న మాటలోంచి మీకు అర్థమవుతాయి. నిజంగా కూడా ఆయన నాగులను ఆభరణంగా పెట్టుకుంటాడు. ఎందుకు పెట్టుకుంటాడు అంటే ఆయన కొరకు కాదు, వాటి కొరకు. మనం చూడండి, ఒక్కొక్కసారి ఆర్తి కలిగిన కాలంలో అయ్యా ఏమనుకోకండి మీ ఇంట్లో ఉండిపోతానంటాం, మీ ఇంట్లో ఉండిపోతానండి అంటారు. ఎందుకంటే అక్కడ ఉంటే రక్షణ కలుగుతుంది అని అలా ఉండిపోతుంటారు. ఒకప్పుడు కృష్ణదేవరాయల వారికి ఆపద వస్తే వ్యాసరాయల వారు ఎవ్వరికీ తెలియకుండా కృష్ణదేవరాయల వారిని సింహాసనం నుంచి దించేశారు. ఆయన్ని దించేసినట్టు కూడా ఎవరికీ తెలియదు. అప్పటికి ఆయన పేరు వ్యాస తీర్థులు, ద్వైతమత ప్రవర్తకులైన ఆయన. రాయలు అన్న పేరు తను తగిలించుకుని వ్యాసరాయలు అన్న పేరుతో పట్టాభిషేకం చేసేసుకున్నారు. ఎందుకని అంటే కుహు యోగం వచ్చింది, అదొస్తే ప్రభువు మరణిస్తాడు. కాబట్టి ఇప్పుడు ప్రభువుని రక్షించడానికి ప్రభువుని పదవిలోంచి తీసేశారు. ఇప్పుడు ఆయన ప్రభువు కాదుగా, ప్రభువు లేకుండా ఉండకూడదు. వ్యాసరాయల వారు సింహాసనం మీద కూర్చున్నారు. ఏ యోగమైనా మహాభక్తుడిని ఏం చేస్తుంది? కాబట్టి వ్యాసరాయల వారిని ఏం చేయలేకపోయింది. ఆ కాలం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయన కృష్ణదేవరాయల వారికి పట్టాభిషేకం చేసేశారు. చేసేసి వ్యాసరాయల వారు వెంకటాచలం వెళ్ళిపోయారు. స్వామి పుష్కరిణి ఆ గట్టు చివర ఉండే హనుమ దేవాలయం వ్యాసరాయల వారు ప్రతిష్ఠ చేసింది. మన ప్రారంధం ఏమిటంటే వెంకటాచలానికి రికమెండేషన్ లెటర్లు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ పెద్ద పెద్ద పదవుల్లో వచ్చిన సామాన్య భక్తులకి ఏ దేవాలయం ఏమిటి, దాని ప్రాముఖ్యత ఏమిటి అని చెప్పడానికి 500 రూపాయలు పెట్టి బోర్డు పెట్టడానికి బహుశా తిరుమల తిరుపతి దేవస్థానం వారికి నిధులుండవు. మిగిలిన అక్కర్లేని వాటి అన్నింటికీ నిధులుంటాయి, రికమెండేషన్ లెటర్లు ఇవ్వడానికి చాలా మంది ఉంటారు. అది ప్రారబ్ధ కర్మ ఇవాళ భక్తులకి. అందుకని అక్కడ దేవాలయానికి ఆ బోర్డు ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఈ కారణం చేత వ్యాసరాయలు అన్న పేరుతో ఆయన కొంతకాలం పరిపాలన చేశారు. అంతటి మహానుభావుడు. కాబట్టి తలుచుకుంటే సంకల్ప బలం చేత మృత్యువుని గట్టెక్కించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి మహాపురుషులు ఉంటారు లోకంలో. పావుని దానం పుచ్చుకోవడం కానీ, పావుని ఒంటి మీద వేసుకోవడం కానీ ఎవ్వరూ చేయరు. ఎవ్వరూ ఎందుకు చెయ్యరు అంటే ఒక్కటే కారణం, పాము మృత్యువునకు సంకేతం. అందుకే పావుని మనం చూశామా అన్నది ప్రధానం కాదు, పాము మనని చూసిందేమో అన్న అనుమానంతో సగం చచ్చిపోతాడు. పాము చూసిందో చూడలేదో తెలియదు, అక్కడ పడుకుంది, ఈయన చూశాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వాడు ఏమంటాడంటే పాము నన్ను చూడలేదండి, నన్ను చూడలేదు అనుకుంటున్నాను, అది పడుకుంది, నేను వచ్చేసాను, దూరం నుంచి చూసంటాడు. కానీ మంత్రించిన చోళ్లు తెచ్చి ఇల్లంతా చల్లుకుంటాడు. ఎందుకో తెలుసండి, అనుమానం అది చూసిందేమో అని. చూస్తే ఏమవుతుంది? ఇంకేం ఉండదు, చచ్చిపోవడమే.
పాము మృత్యువునకు సంకేతం. అందరూ మృత్యువుకి భయపడతారు. లోకంలో మృత్యువునకు భయపడనటువంటి వాడు ముక్త పురుషుడు. మృత్యువునకు భయం లేకుండా పరమానంద స్థితిలో శరీరాన్ని హోమం కింద మృత్యువునకు అప్పజెప్పేసేవాడు ఎవరుంటాడో, ఆఖరణ ఊపిరి ఆగిపోతుంటే ఓ ఇది ప్రకృతి పరిణామం, పడిపోతోంది శరీరం అని అప్పజెప్పగలిగినటువంటి ధృతి కలగాలి అంటే వాడు ఎంతో భక్తి తత్పరుడై, ఎంతో జ్ఞానమును పొంది, ఎంతో శివానుగ్రహాన్ని పొందినవాడైతే తప్ప అలా వెళ్ళడు. ఎందుకో తెలుసా అండి? ఎప్పుడూ ఏడుపు అనేటటువంటిది తప్పని శరీరాలే ఉంటాయి లోకంలో. మీరు చూడండి, ఏ శరీరాన్ని మీరు తీసుకోండి, ఏడవకుండా ఉంటుంది అని మీరు చెప్పడం కుదరదు. సాధారణంగా ఏమంటారంటే ఇది దీన్ని చంపుతుందని ఇది ఏడుస్తోందండి. అసలు అరణ్యంలో ఇది ఎక్కువగా ఉంటుంది, ఒకదాన్ని ఒకటి చంపేయడం అన్నది. అరణ్యంలో ఎప్పుడూ చంపబడనిది అంటూ ఉంటే సింహం ఒకటి, దాన్ని ఇంకో జంతువు చంపదు. అలాగని సింహం ఏడవదని మీరు అనుకుంటున్నారా? అది ఏడుస్తుంది, దానికి కాళ్ళు ఏదో దిగుతుంది, ఏడుస్తుంది. అది సింహం కూడా ఏడుస్తుంది. ఏడవనిది ఏదుంది చెప్పండి? ఏడవని శరీరాలు ఎందుకుంటామంటే శరీరాన్ని అంతకుముందు వదిలేటప్పుడు ఏడుస్తూ వెళ్ళాడు, ఆఖరి పనిది. దానికి కొనసాగింపు తర్వాత శరీరం. ఏడుస్తూ ఎడతాడు. నవ్వుతూ అప్పచెప్పాడు అనుకోండి, నవ్వుతూనే ఉండడానికి శరీరం లేదు కాబట్టి ఎప్పుడూ నవ్వుతూ ఉండే శివుడిలో కలిసిపోతాడు. అంతే తేడా శాస్త్రంలో. కానీ ఆ సాధన రావడం చాలా కష్టం. ఆ సాధన తెలియాలంటే ఎప్పుడు లోపలి ఆనంద స్వరూపం తెలియాలి, శివుడు తెలియాలి. శివుడు తెలియాలంటే శివానుగ్రహం ఉండాలి, లేకుండా తెలియడు. అది కలిగిందనుకోండి నవ్వుతూ వెళ్ళిపోతాడు. నవ్వుతూ వెళ్ళిపోయాడంటే ఇక రాడు, ఏడుస్తూ వెడతాడు. ఎందుకు ఏడుస్తాడంటే అవి బాబోయిది పడిపోతుంది, అవి బాబోయిది పడిపోతుంది, అవి బాబోయిది పడిపోతుంది, ఎంత బెంగో. ఏడుస్తూ వెళ్ళిపోతాడు కాబట్టి మళ్ళీ ఏడుపు ఉండి తీరవలసిన శరీరంలోకే వస్తాడు, తప్పదు. అందుకే ఆ వచ్చేటప్పుడు ఏడుపు ఉంటుంది. ఎంత టెన్షన్ అండి. భార్య ఆ ప్రసూతి గదిలో ఉంటే బయట భర్త గారు ఎన్ని మొక్కులు మొక్కుకుంటూ తిరుగుతుంటాడు. ఆవిడ వంశోద్ధారకుడో పిల్లో బయటికి రావద్దు. ఆవిడ మృత్యువు యొక్క ద్వారము దగ్గర నిలబడి వెనక్కి వస్తుంది తల్లి. ఎంత మహాత్యాగం చేస్తే ఈ శరీరాలు నిలబడ్డాయి. తల్లి అనుగ్రహం లేకపోతే ఈ శరీరాలు ఎక్కడున్నాయి? కాబట్టి ఏడుపు అనేటటువంటిది అంతర్లీనంగా ఉండిపోవడానికి కారణం ఏంటంటే పూర్తి చేయడం ఏడుపుతో. అందుకే మీరు చూడండి, మన సంప్రదాయంలో సనాతన ధర్మంలో విషాదాంతములు చేయరు నాటకాలు. ఏ కథని కూడా విషాదాంతం చేయరు. ఎందుకు చేయరో తెలుసా అండి? విషాదాంతము మళ్ళీ రావడానికి గుర్తు. అందుకే విషాదాంతముగా దేన్ని పూర్తి చేయరు, అన్నీ కూడా ఆనందంతో పరిసమాప్తం చేస్తారు. సాధారణంగా ఏం చేస్తారంటే కళ్యాణంతో పూర్తి చేస్తారు. కళ్యాణంతో పూర్తి చేశారు అంటే గుర్తు ఏమిటంటే జీవబ్రహ్మైక్య సిద్ధి, శాంతికర కళ్యాణము అంటారు. ఓ పెద్ద కార్యం చేశారనుకోండి, ఆఖరణ కళ్యాణం చేసేస్తారు. కళ్యాణం చేసేశారు అంటే జీవబ్రహ్మైక్య సిద్ధి, ఒకటైపోయింది అని గుర్తు. అసలు పెద్ద సాధన ఎక్కడ అంటే ఇది నేను కాదని నిజాన్ని పట్టుకోవడం వల్ల సంతోషంగా వెళ్ళిపోగలగాలి. కానీ ఏ భయం లేనివాడైనా ఉంటాడేమో కానీ మృత్యు భయం లేనివాడు లోకంలో ఉండడు. నే చచ్చిపోతానని భయం నాకేం లేదండి అనాలి అంటే ఒకే ఒక్క కారణానికి అనాలి తప్ప రెండో కారణం లేదు. ఏ కారణానికి అనాలో తెలుసా అండి? చచ్చిపోయేది ఇది తప్ప నాకు చావు లేదండి అన్న జ్ఞానం వచ్చినవాడు ఒక్కడే ఆ మాట అనాలి. నేను ఇది కాదండి, నేను లోపలున్నవాణ్ణి, నాకు చావేమిటి, నేను ఇందులోంచి బయటికి వస్తాను తప్ప ఇంట్లోంచి బయటికి వచ్చినట్టు నేను చచ్చిపోవడం ఏమిటి, నేను చచ్చిపోవడం ఏమి ఉండదు, ఇది చచ్చిపోతుంది అంతే. నేను ఎప్పుడూ ఉంటాను, ఏడవడానికి నాకు ఏమిటి భయం, ఎందుకు ఏడవడం, నేనేం ఏడవలసిన అవసరం నాకేం లేదు, నేను ఎప్పుడూ ఉంటాను, నేను ఉండకపోవడం ఏమిటా అన్నవాడు ఎవడుంటాడో వాడికి ఏడుపేం రాదు. వాడు అలాగే ఉంటాడు సంతోషంగా. ఇది పడిపోతుంటే అవును తెలుసు కదా, ఇంట్లోంచి బయటకు వచ్చాను, సినిమా హాల్లోంచి బయటకు వచ్చాను, సభలోంచి బయటకు వచ్చాను, గుళ్ళోంచి బయటకు వచ్చాను, ఇందులోంచి బయటకు ఎడతానని తెలుసు ఇప్పుడు బయటకు ఎడుతున్నాను, ఈశ్వరుడు ఆజ్ఞ అయింది వెళ్తున్నాను. అంత మాత్రం చేత నేను లేకుండా ఏం పోను. ఇంట్లోంచి బయటకు వస్తే నేను లేకుండా పోయానా? సభలోంచి బయటకు వెడితే నేను లేకుండా పోయానా? ఇందులోంచి బయటకు వెళ్ళినా నేను లేకుండా పోనన్నవాడు
ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు ఎంత నవ్వుతూ వస్తాడో ఇందులోంచి బయటికి వెళ్ళినప్పుడు అంత నవ్వుతూ పెడతాడు. అంత నవ్వుతూ వెళ్ళాడు కాబట్టి వాడికి ఏడవడానికి శరీరం పుచ్చుకోకూడదు, కాబట్టి వాడికి రాడు. అదే శివానుగ్రహం. కాబట్టి ప్రపంచమంతటినీ ఆవహించినది ఏదుందో అది మృత్యుభయం. నాకు డబ్బు లేదన్న భయం లేదు, పిల్లలు వృద్ధిలోకి రాలేదన్న భయం లేదు, ఆరోగ్యం లేదన్న భయం లేదు, తిన్నది జీర్ణం కాదన్న భయం లేదు. మృత్యు వచ్చేస్తుందేమో అని భయం. ఎవరినన్నా చూడండి, ఏ కష్టం లేకపోయినా దేనికి ఏడుస్తాడంటే అయ్యి బాబోయ్ చచ్చిపోతానేమోనండి. అందుకే కొంతమంది భయం ఎక్కడి వరకు ఉంటుందో తెలుసా అండి? ఆయనకి 70 ఏళ్ళు అని చెప్పడానికి భయపడతాడు కొంతమంది. నాకు 70 అంటే అబ్బో పెద్దవారు మీరన్నా అనుకోండి, అవును ఏమైంది నాకు పెద్దరికం వచ్చిందండో. 70 వచ్చింది, పెద్దవాడు అయిపోయాను అంటే ఇంకా పడిపోయే సమయం కూడా వచ్చేసింది అంటున్నాడు వీడేమో అని వాడు వయసు చెప్పడానికి భయపడుతుంటారు. ఎంత అజ్ఞానం అది! అలా వయసు చెప్తే పడిపోతావా? వయసు చెప్తే పడిపోయే మాట అయితే వయసు చెప్పనంత మాత్రాన్ని ఉండిపోయారు ఆ లోకంలో అందరూ. పడిపోయిన తర్వాత ఎలాగో పడిపోతుంది. నీ డేట్ ఆఫ్ బర్త్కి కుడి చేతి పక్క డేట్ ఆఫ్ డెత్. పడిపోయేది ఎలాగో పడిపోతుంది అన్నవాడికి భయం ఏముంది? వీడంటే పడిపోతుందా, అనకపోతే ఉండిపోతుందా? ఏమీ లేదని ధైర్యంగా ఉంటాడు. కాబట్టి అందరిది మృత్యుభయం. ఆయనకు అసలు ఆ భయ శబ్దం లేదు. భయ శబ్దం ఎందుకు లేదో తెలుసా అండి? ఆయనే ఆత్మ, అదే మీరు కూడా, అదే నేను కూడా. కానీ భయం ఎందుకు వచ్చిందంటే జీవుడన్న భావన చేత వస్తోంది. ఈ మాయ ఆయన ఎత్తాలి. ఎత్తి కాదు నువ్వు శివుడవే అని ఆయన మనకు అనుభవంలోకి తేవాలి. అది ఆయన అనుగ్రహం. ఆయన అనుగ్రహించాడా అంతే, వస్తుంది ఆ ధైర్యం. కాబట్టి ఆయన మృత్యుంజయ, ఇది చెప్పడానికి ఆయన పావుల్ని ధరిస్తాడు. ఆయనకి అది భూషణం. మనకో మనం చూడడం కాదు, అది చూసిందేమో అన్న భయంతోనే సగం చచ్చిపోతాం మనం. అది తేడా కాదు. నిజంగా కూడా లోకంలో పావులకి ఒక పెద్ద ఉపద్రవం వచ్చింది. వాటికి వచ్చిన ఉపద్రవం ఏమిటో తెలుసా అండి? వాటికి ఒక శరీర స్థాయిలో, అంటే ఏదో స్థూలంగా ఒక ఉపాధి స్థాయిలో వచ్చిన ఉపద్రవం కాదు, మొత్తం పావులే చచ్చిపోవలసిన విషయం ఒకటి వచ్చింది. అందులో కొన్ని పావులు మాత్రమే బతుకుతాయి, మళ్ళీ కొన్ని పావులు బతకడానికి వీలు లేదు. ఎందుకు వీలు లేదు అంటే తల్లి శాపమే ఉంది వాటికి. వినతా కద్రువ ఆ తోకకి చుట్టుకోవడం మహాభారతం మొట్టమొదటే ప్రారంభం, ఆది పర్వంలోని. అక్కడ తల్లి శాపం చేత పడిపోతామేమో అని భయం ఉంది కొన్నింటికి. అందుకని కాదు, వాసుకి మొదలైన వాళ్ళు తల్లి మాట వినని వాళ్ళు. అందుకని వాళ్ళకి మేము చచ్చిపోతామన్న భయం ఉంది. చచ్చిపోతామన్న భయం ఉండడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగారు, ఎలా తీరుతుంది మాకు ఈ భయం అని. మీ చెల్లెలు జరత్కారుని తీసుకెళ్లి జరత్కారుకి ఇచ్చి వివాహం చేయండి అన్నారు. అప్పుడు సరే వాళ్ళిద్దరికీ వివాహం చేయడం వల్ల ఆ జరత్కారు రక్షించాడు. జనమేజయ సర్పయాగంలోకి వచ్చి వీళ్ళని కాపాడాడు. కానీ వీళ్ళకి మృత్యుభయం పోలేదు. ఎందుకు పోలేదో తెలుసా అండి? జనమేజయ సర్పయాగంలో అయితే బతికారేమో, కానీ ఈ పావుల్ని ఆహారంగా లక్షణం పెట్టుకున్నవాడు ఒక ఆయన ఉండిపోయాడు. ఆయనే గరుత్మంతుడు. ఆయన పని ఏమిటి అంటే పావుల్ని తినడమే పనిగా ఉంటాడు ఆయన. అంటే దాని అంతరార్థం వేరనుకోండి, బాహ్యంలో ఆయన పావుల్ని తింటాడు. కాబట్టి ఎంత పెద్ద పాము కనపడితే ఆయనకు అంత సంతోషం. వాసుకి చాలా పెద్ద పాము. ఎంత పెద్ద పాము అంటే ఆయననే చుట్టారు మందర పర్వతానికి, చుట్టి క్షీరసాగర మథనం చేశారు. ఈ వాసుకి ఒకానొకప్పుడు ఒక అరణ్యంలో తిరుగుతున్నాడు. గరుత్మంతుడు చూశాడు. చూసి ఇవాళ మంచి ఆహారం దొరికిందిరా అని ఆయన ఈ వాసుకుని తరిమాడు. తరిమి వాసుకుని తన రెక్కలతో కొట్టి తన వాడి ముక్కుతో గాడ వేసి కాలికున్న గోళ్లతో పొడిచి హింసించి చంపే ప్రయత్నం చేశాడు. వాసుకి కూడా శక్తివంతుడు. ఆయన ఒక గుహలో దూరాడు. ఒక గుహలో దూరి శరీరాన్ని లోపలికి పెట్టి పడగనొకదాన్ని పైకి పెట్టి పడగ మీద మణుల యొక్క కాంతులన్నింటినీ కూడా పైకి వెదజల్లాడు. అంత కాంతి పడితే కళ్ళు సరిగ్గా కనపడవు. గరుత్మంతుడికి ఉన్న గొప్ప శక్తి ఏమిటంటే చూడగలగడమే. వైనతేయులు 7వ అంతరంలోంచి చూస్తారు. వాళ్ళు ఎంత దూరం నుంచి అయినా చూస్తారు. అది వాళ్ళకే ఉన్న శక్తి. రామాయణంలో కిష్కింధకాండలో చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఆయనకి చూడగలిగిన శక్తిని తగ్గించడానికి ఆయన మణుల కాంతిని వెదజల్లాడు. వెదజల్లి పక్షి కొంచెం దూరంగా ఎప్పుడు వెళ్ళిపోతుందంటే అగ్నిహోత్రాన్ని చూస్తే వెళ్ళిపోతుంది పక్షి. చెట్టు కింద మంటలు ఉన్నాయనుకోండి, పక్షులు లేచి వెళ్ళిపోతాయి. అందుకని నోట్లోంచి విషాగ్నిని వెదజల్లాడు. ఈ విషాగ్నికి మణుల కాంతికి
మరింత కోపం వచ్చింది గరుత్మంతుడికి. ఇవాళ వాసుకిని చంపి తీరుతానని ఇటు వాసుకి ఇటు గరుత్మంతుడు భయంకరమైన యుద్ధం చేస్తున్నారు. తండ్రి కశ్యప ప్రజాపతి ఆయన వచ్చాడు. వచ్చి అన్నాడు, ఒరే తినడానికి నీకు ఇంతకన్నా ఆహారం లేదురా, ఏమిట్రా ఈ ఉపద్రవం, ఏమిటి కొట్టుకోవడం, ఊరుకో అని ఆయన వేరే ఒక పెద్ద విశేషాన్ని ఒకదాన్ని చెప్పాడు. ఫలానా చోటుకెళ్ళు, ఫలానా చోట ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆ బ్రాహ్మణుడిని తిన్నప్పుడు కంఠం మండుతుంది, మండినప్పుడు బయటికి ఉమ్మేసి, సరే అదంతా వేరు కాదనుకోండి, ఇప్పుడు అప్రస్తుతం, నేను దాని జోలికి వెళ్ళను ఇప్పుడు, ఎందుకంటే వెడితే మళ్ళీ అది ఇంకొక వైపుకి వెళ్ళిపోతుంది ఆ ఏరంతా, కాబట్టి నువ్వు వాళ్ళు అటువైపుకి వెళ్ళు అంటే గరుత్మంతుడు వెళ్ళిపోయాడు. వాసుకి ఒళ్ళంతా దెబ్బలు తిని ఉన్నాడు. ఆయన అన్నాడు, నాకు ఎలా రక్ష, ఇవాళ నువ్వు వచ్చావు వదిలిపెట్టేశాడు, కానీ గరుత్మంతుడు ఎప్పుడో అప్పుడు నా కోసం తిరుగుతూనే ఉంటాడు. నేను ఏ పుట్టలోంచి బయటకు వచ్చినప్పుడో గబుక్కుని నేను ఏదైనా ఆహారాన్ని తిని కదలలేక ఉన్న స్థితిలోనో కొట్టేస్తాడు. వేగమునకు ప్రసిద్ధి గరుత్మంతుడు. పైనుంచి వస్తాడు, తాను కింద ఉంటాడు, తాను ఎగరలేడు. ఎలా అంటే ఆయన అన్నాడు, ఎంతటి నీకున్నది మృత్యుభయం, ఎప్పుడైనా చంపేస్తాడని భయం కదూ, ఈ మృత్యుభయం నుంచి గట్టెక్కి సావడం భయం నుంచి నువ్వు పైకెళ్ళిపోయి నువ్వే ఇంకోళ్ళకి వరం ఇవ్వగలిగినటువంటి శక్తికి నువ్వు ఎదిగిపోవాలంటే నీ ఎదురుగుండా గరుత్మంతుడున్నా నువ్వు మాత్రం వచ్చిన భక్తులని అనుగ్రహించి వరాలివ్వగలిగిన స్థితికి ఎదగాలంటే శివుణ్ణి పట్టుకో అన్నాడు. అంటే ఆయన పరమశివుణ్ణి ఆశ్రయించాడు. ఇప్పుడు పరమశివుడు ఏం చేశాడంటే, నీకేం భయం లేదు లేవయా, నేనున్నానని ఒకసారి అలా తడివి తీసి మెళ్ళో వేసుకున్నాడు. అది వాసుకి. క్షీరసాగర మథనంలో మందర పర్వతంలో చుట్టబడిన వాసుకి గరుత్మంతుడి నుండి రక్షణ కొరకు పరమశివుడి యొక్క మెడలో ఉంటుంది. ఇప్పుడు ఆయన మెడలో ఇలా పడగ విప్పి ఉండగా శ్రీ మహావిష్ణువు మీకు ఈ కబురు చెప్పమన్నారు అని గరుత్మంతుడు వచ్చినా అది ఇలా పడగ విప్పే ఉంటుంది. ఎందుకని అంటే శివసన్నిధిలో భయం లేదు. ఇప్పుడు దానికి ఎంత భయం లేకుండా పోయిందో తెలుసా అండి, ఆయన హాలాహలం తాగుతుంటే అగ్నిహోత్రాన్ని తాగుతున్నా అది కందను కూడా కందలేదు, కిందకు కూడా వదలలేదు. అయితే శివుణ్ణి పట్టుకున్న వాళ్ళ స్థితిలా ఉంటుంది. ఆయన ఇంకో వరం ఇచ్చాడండి. శివుణ్ణి పట్టుకోవడం అంటే ఒక అందుకు పట్టుకుంటే ఎంత దూరం పెడుతుందో చూడండి ఆయన అనుగ్రహం అంటే. అది శివానుగ్రహం అంటే. అందుకే లోకంలో శాపవాక్కు ఒకటి ఉంటుంది. ఏమిటో తెలుసా అండి ఆ శాపవాక్కు, నీకు శివభక్తి లేకుండుగాక అని శపిస్తారు. ఐశ్వర్యభంగం అయిపోవాలంటే, వీడు ఐశ్వర్యం చేత చాలా ఉద్ధతితో ప్రవర్తిస్తున్నాడంటే నీ ఇంట జిల్లేడు చెట్టు పుట్టుగాక అంటారు. ఇంట జిల్లేడు చెట్టు గాని పుట్టిందా ఆ ఇల్లు సర్వనాశనం అయిపోతుంది. ఇంకా ఆ ఇల్లు కొన్నాళ్లకి జిల్లేడు చెట్లు పెంచితే ఆ ఇంట ఎవరు నివాసం ఉండకుండా పైన ఉన్నటువంటి ఆచ్ఛాదన రూఫ్ పడిపోయి మొండి గోడలతో నిలబడిపోతుంది ఆ ఇల్లు అని. నీ ఇంట జిల్లేడు చెట్టు పుట్టుగాక ఐశ్వర్యభంగం, నీకు శివభక్తి లేకుండుగాక ఆత్మోద్ధరణ ఉండదు. కాబట్టి శివభక్తి అంత ముఖ్యం ప్రతివాడికి. శివభక్తి లేకపోతే వాడి ఆత్మకి వాడు ఉద్ధారకుడు కాలేడు, వాడు పైకి రాలేడు. అందుకే చేతులారంగ శివుని పూజింపడేని అంటారు పోతన గారు. కాబట్టి ఇప్పుడు ఆయన పరమశివుడు మృత్యుభయం నుంచి తప్పుకోవడానికి వాసుకి ఆశ్రయిస్తే ఆయన అన్నారు, నువ్వు ఏ స్థితికి వెడతావో తెలుసా, ఎక్కడకొచ్చి నిన్ను గరుత్మంతుడు కొట్టి ప్రాణభయాన్ని కల్పించాడో అక్కడికే వెళ్ళిపో, ఏం భయం లేదు. వెళ్ళి హాయిగా కుక్షి అంటే గుహ అని, అదే కుక్కి కుక్కి అంటుంటారు. ఆ శృంగేరి పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో క్షేత్రం సుబ్రహ్మణ్య క్షేత్రం, ఆ కుక్షి ఆ గుహలోకి వెళ్ళి కూర్చుని నా గురించి తపస్సు చేస్తూ ఉండు. నువ్వు నా నామస్మరణలో ఉండగా, నా గురించి తపిస్తూ ఉండగా గరుత్మంతుడు నిన్ను చెనకడం. సరికదా, నీకు ఒక వరం ఇస్తున్నాను. రాబో కాలంలో నాకు సుబ్రహ్మణ్యుడన్న పేరుతో ఒక కుమారుడు కలుగుతాడు. ఆ పిల్లవాడు తారకాసుర సంహారం చేసి తన నెత్తుటితో ఉన్నటువంటి కత్తిని అక్కడే ఉన్న కుమారధార అన్న తీర్థంలో కడుక్కుంటాడు. కడుక్కుంటే ఇంద్రుడు దేవసేన అన్న కూతుర్ని తీసుకొచ్చి అక్కడ సుబ్రహ్మణ్య కళ్యాణం చేయిస్తాడు మార్గశిర శుక్ల షష్ఠి నాడు. కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి అవుతుంది అది. కాబట్టి ఆ షష్ఠి నాడు కళ్యాణం జరుగుతుంది. అక్కడ నా కొడుకు దేవసేనా సమేతుడై నీతో కలిసి ఉండిపోతాడు. అప్పుడు నువ్వు ఎంత శక్తివంతుడు అవుతావంటే దర్శనానికి వచ్చిన వాళ్ళందరినీ నువ్వే అనుగ్రహించగలుగుతావు, నువ్వు వరాలు ఇస్తావు. ఇక గరుత్మంతుడు ఏం చేస్తాడు,
నిన్ను గరుత్మంతుడు చేసేది ఏమి ఉండదు. నువ్వు లోకమునకు వరమలనివ్వగలవు సరికదా, నీ ముంగిట సేవ చేయడానికి గరుత్మంతుడు నిలబడతాడు ఒకనాడు, వెళ్ళమన్నారు. ఆయన వచ్చి తపస్సు చేశారు. అందుకే మూల సుబ్రహ్మణ్యం అని ఉంటుంది. ఆ మూల సుబ్రహ్మణ్యం పెద్ద పుట్ట, ఆ పుట్టలోనే వాసుకి తపస్సు చేశారు. తపస్సు చేస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆవిర్భావం అయిన తర్వాత ఆయన తారకాసుర సంహారం చేసి నెత్తుటితో ఉన్న కత్తిని ఆ కుమారధారలో కడుక్కున్నారు. కడుక్కున్న తర్వాత ఆయన దగ్గరికి వచ్చి ఈ వాసుకి బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేశారు, మీ నాన్నగారు వరం ఇచ్చారు, మీరు ఇక్కడ వెలియాలి అని. అంటే ఆయన అంగీకరించారు, నేను ఇక్కడ ఉంటాను అని. అప్పుడు పరమేశ్వరుడు తన మాట నిజమైంది, తన భక్తుడికి తానిచ్చిన వరం నిజమైంది, తన కొడుకు తన మాట నిలబెట్టాడు. పరమ సంతోషంతో వాసుకి ఏ శివుణ్ణి ఆశ్రయించాడో ఆ శివుడు వాసుకి ఇప్పుడు అడగకపోయినా నువ్వు ఉన్న చోట నేను ఉంటాను లేవయ్యా అని ఆయన కూడా బయలుదేరి వచ్చేశారు. అందుకే మీకు కుక్షి క్షేత్రంలో ఎలా ఉంటుందో తెలుసా అండి? శివలింగం ఉంటుంది, కుక్కీలింగం అంటారు. శివుడు ఉంటాడు, శివుడి మీద పడగలు పెట్టి ఆదిశేషుడు ఉంటాడు. ఎందుకుంటాడు అంటారేమో, అహిర్భుజ్ఞ అని పేరు శివుడికి. అహిర్భుజ్ఞో దిగంబర అని చదువుతున్నాం కదా. ఆదిశేషుడికి వహించగలిగిన శక్తి ఉంది. సాధారణంగా లోకంలో పడగకి మోయగలిగిన శక్తి ఉండదు. పాము పడగ దేన్నైనా బరువులు మోయడానికి పనికొస్తుందని చెప్పడానికి పనికొచ్చే తల కాదది, అది బరువులు మొయ్యదు. మీరు ఎక్కడైనా పాము తల మీద బరువు పెట్టి మోయించడం, లేకపోతే అదేదైనా బరువులు మోసుకుంటూ వెళ్ళిపోతుండడం పడగ మీద మీరు ఎక్కడా చూడరు. మరి ఆదిశేషుడు తన పడగలతో ఈ భూమండలాన్నంతటినీ ఎలా మోస్తున్నాడు అంటే, పాతాళలోకమునందు ఉన్నటువంటి ఆదిశేషుని యందు ఈ భూమి కదలకుండా నిలబెట్టడం కోసమని ఆదిశేషుడు తన పడగల మీద భరించగలిగినటువంటి శక్తిగా ఆదిశేషుని యందు ప్రవేశించాడు పరమేశ్వరుడు. ఎందుకు ప్రవేశించాడు అంటే, ఒకనాడు తనకి అల్లెత్రాడయ్యాడు త్రిపురాసుర సంహారంలో. అందుకని అహిర్భుజ్ఞ అంటే ఆదిశేషుని యందు ప్రవేశించి ఈ భూమి కదలకుండా పట్టుకోవడంలో ఆయన పడగలకి అంత శక్తినిచ్చాడు. అందుకే ఆదిశేషుడు శివప్రవేశం వలన అంత మహాజ్ఞాని అయి ఉత్తరోత్తర కాలమనందు ఆయన పతంజలి రూపంలో వచ్చి మహాభాష్యము అన్న పేరుతో మహాగ్రంథాన్ని వెలయించాడు. మూకశంకరులు మూక పంచశతిలో దాని మీద మహాభాష్య వ్యాఖ్య అంటూ పెద్ద స్తోత్రమే చేశారు. కాబట్టి పరమేశ్వరానుగ్రహం అహిర్భుజ్ఞుణ్ణి చేసి ఆదిశేషుని పడగలకి మోయగలిగిన శక్తినిచ్చింది. కాబట్టి శివశక్తి తన యందుండి ఇంత స్థితిని పొందినవాడు. కాబట్టి ఈ శివలింగం మీద ఆదిశేషుడు పడగలు పట్టుంటాడు. ఈయన అనుగ్రహమే నన్ను భూమిని మోసేట్టు చేసింది. ఈ అనుగ్రహంతో నేను ఈయనకి పడగలు పట్టి నా ఛత్రాన్నై నేను సేవ చేసుకుంటానని ఆదిశేషుడు పడగలు పడతాడు. పడగల కింద కుక్షిలింగం ఉంటుంది. ఇప్పుడు ఈ ఆదిశేషుడి పడగల మీద వాసుకి ఉంటాడు. ఎందుకని? శివుణ్ణి ఆశ్రయించిన వాడు ఎంత శక్తిని పొందగలడో చూపించడానికి ఆదిశేషుడి కన్నా పైన వాసుకి ఉంటారు. ఈ వాసుకి పైన సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉంటాడు. అయితే వాసుకి ఊపిరిలోంచి విషం వస్తుంటుంది, ఎప్పుడు విషం వస్తుంది. కాబట్టి మీరు లోపలికి వెళ్ళడం కుదరదు. కుక్షిలో లోపలికి వెళ్ళడం కాదు, గుడి తలుపులు చాలాసేపు వేసున్న తర్వాత తలుపులు తీస్తే ఎదురుగుండా కానీ వెడితే రోగము సంప్రాప్తిస్తుందేమో అని భయం చాలా మందికి ఏమి అదే చెప్తారు. అందుకే కుక్షి క్షేత్రంలో ఏం చేస్తారంటే గరుడ స్తంభం ఉంటుంది ఎదురుగుండా. ఈ గరుడ స్తంభం ఏం చేస్తుందంటే వాసుకి విడిచిపెట్టినటువంటి విషజ్వాలల్ని విరిచేస్తుంటుంది. అందుకని ఆ సేవ చేసుకోవడానికి నించుంది గరుడ స్తంభం తప్ప ఇప్పుడు వాసుకి నేమీ చేయలేకపోయాడు. ఎందుకని? శివలింగం ఉంది కింద, పరమశివుడు ఉన్నాడు. పరమశివుడున్న కారణం చేత వాసుకి గరుత్మంతుని వలన భయం లేకుండా పోయింది. అక్కడ వాసుకి ఏం చేస్తాడో తెలుసా అండి? అత్యద్భుతమైనటువంటి ఉపకారం చేస్తాడు. ఈశ్వరుడికి నివేదన అయిన తర్వాత అక్కడ ఉండేటటువంటి అర్చకులు అన్నం తింటారు. అర్చకులు అన్నం తిన్న తర్వాత మిగిలిపోయినటువంటి విస్తళ్ల మీద దొల్లడం ఒక సేవ అక్కడ. అది ఎన్నో సంవత్సరాల ముందు బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకుంటే ఆ బ్రాహ్మణులు అక్కడ ఉన్న అర్చకులు భోజనం చేసి విడిచిపెట్టేసిన విస్తళ్ళు వేస్తే దాని మీద దొల్లి
వాళ్ళ భక్తి విశ్వాసాలతో అనారోగ్యం నుంచి బయటకు వస్తారు, చర్మ వ్యాధులు పోతాయని. అందుకే మీరు కుక్షిలో ఎప్పుడైనా లైన్లో దర్శనానికి క్యూలో నించుంటే అటు ఇటు చూస్తే, జాగ్రత్తగా పరికించి చూస్తే, ఏదో 4 బస్సుల్లో ఓ ఊరు వాళ్లే వెళ్ళిపోయి నించుంటే వాళ్లే ఉంటారు అటు ఇటు, అది వేరు విషయం. మీరు ఏ ఒక్కరో వెళ్ళి నిలబడితే మీ ముందు, మీ వెనక, మీ పక్కన చాలా మంది రకరకాల చర్మ వ్యాధిగ్రస్తులు నిలబడి కనపడతారు. ఎందుకో తెలుసా అండి? అక్కడ వాసుకి శక్తి అటువంటిది. ఆయన సుబ్రహ్మణ్యుడు కలిసి ఆ కుమారధార యందు స్నానం చేస్తే చర్మ వ్యాధులు పోగొడతారు. అందుకే అక్కడికి వెళ్ళి స్నానం చేస్తుంటారు. అక్కడికి వెళ్ళి ఆ విస్తరాకులు మీరు దొల్లుతారు. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం అండి. ఎదర వస్తోందిగా మార్గశీర్ష శుక్ల షష్ఠి. ఆ మహానుభావుడు కనపడి చెప్పాడు, దేవాలయాన్ని నిర్వహించేటటువంటి వ్యక్తులకి, ప్రధానుడికి కల్లో కనపడి చెప్పాడు, మీరు నాకు నైవేద్యం పెట్టడానికి ఎప్పుడూ లోటు రాకుండా అక్షయ పాత్రని పంపిస్తున్నాను. ఆయన గుడి పక్కనే వెడుతుంటుంది ఒక తీర్థం. తీర్థము అన్నదానికి అర్థం ఏమిటి నేను మీకు పూర్వం ఒకసారి చెప్పాను. అందులో స్నానం చేస్తే యజ్ఞం చేసిన ఫలితం వేస్తారు, దానికి తీర్థం అని పేరు. కాబట్టి అక్కడే వెడుతుంది. ఆ తీర్థంలో ఉన్నాయి అక్షయ పాత్ర. నాకు సేవ చేసినప్పుడు దర్పణం చూపిస్తారు, దర్పణం దర్శయామి అని. ఆ అద్దం అక్కడ ఉన్నాయి, గుడి పక్కన కొట్టుకొచ్చి వరదలో వెళ్ళి తెచ్చుకోమన్నారు. ఆయనకి నిన్న రాత్రికి అలొచ్చింది. ఆయన ఇవాళ పొద్దున్న స్నానం చేసి గుడి దగ్గరికి వచ్చి చూశాడు, ఇంత వరదలో నిలబడతాయా అని. ఖచ్చితంగా దేవాలయం పక్కనే ఉన్నటువంటి తీర్థం వరద కింద వెళ్ళిపోతుంటే ఆ వరదలో కొట్టుకుపోకుండా అక్కడే నిలబడి కనపడ్డాయి, నీటి మీద తేలుతూ ఒక దర్పణం, ఒక అక్షయ పాత్ర. ఇప్పటికీ ఉన్నాయి కుక్షి సుబ్రహ్మణ్య క్షేత్రంలో. చిత్రం ఏమిటో తెలుసా అండి? అన్నం వండి ఈశ్వరుడికి నైవేద్యం పెట్టే ముందు అక్షయ పాత్రకి నైవేద్యం పెట్టి తీసుకెళ్లి నైవేద్యం పెడతారు. దాన్ని యథార్థంగా అవి ప్రవాహంలో వచ్చాయి కుక్షి తీర్థంలో. కాబట్టి అందుకే వాసుకి ఎక్కడ తపస్సు చేశాడో ఆ మూల సుబ్రహ్మణ్యాన్ని దర్శనం చేయకుండా సుబ్రహ్మణ్యుడు వెలిసినటువంటి సుబ్రహ్మణ్యాన్ని ఒక్కదాన్ని చూసి వచ్చేస్తే కుక్షి సుబ్రహ్మణ్యం వెళ్ళిన ఫలితం మీ ఖాతాలో వేయనన్నాడు ఈశ్వరుడు. మీరు ఎక్కడ వాసుకి తపస్సు చేశాడో అక్కడికి వెళ్ళాలి. అందుకే మూల సుబ్రహ్మణ్యం అని గుళ్ళోకి వెళ్ళి తలుపులోంచి బయటకు వెడితే, సరే మనందరం చాలా మంది వెళ్ళాం కలిసి, వేరే విషయం అనుకోండి. ఆ తలుపులోంచి వెడితే అక్కడ మూల సుబ్రహ్మణ్యం ఉంటాడు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్న మాట నేను. కాబట్టి ఆ మూల సుబ్రహ్మణ్యాన్ని దర్శనం చేసుకుని వస్తారు. అంత గొప్ప స్థితిని వాసుకి పొందాడు అంటే దేనివల్ల పొందాడు? కేవలం శివానుగ్రహం. అందువల్ల ఆయన నాగభూషణుడయ్యాడు. అంటే నన్ను పట్టుకున్న వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి మృత్యుభయం తీరిపోవడం కాదు, అనుగ్రహించగలిగిన శక్తి పొందుతారు. నాలా ఇంత స్థితిని ఇవ్వగలను. ఇది చెప్పడానికి ఆయన భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియ, ఆయన భుజంగభూషణుడయ్యాడు. కాదు కాదు, పూర్వం మణినాగము అని ఒక నాగం, చాలా పెద్ద పాము. ఆ పాముకి ఒక లక్షణం ఉండేది, అది నమ్మింది శివుణ్ణి. దానికి ఇదే భయం, గరుత్మంతుడు కొట్టుకుపోతాడని. ఎందుకంటే మనం చూడండి, మంచి పచ్చడి వంకాయలు వచ్చాయి మార్కెట్లోకి, చాలా పెద్ద పెద్ద ఆకుపచ్చ వంకాయ, ఒక్క కన్నం లేదు అన్నారనుకోండి, ఓ ఎన్నాళ్ళైందో పచ్చిపురి తెచ్చేయండి 4 కిలోలు, పెరుగు పచ్చడికి వాటికి ఉంటాయి, ఫ్రిడ్జ్ లో పడేద్దాం అని అందరూ వెళ్ళిపోయి ఆ కొట్టు మీదే పడిపోతారు. అలా బాగా చక్క అలాంటి పాములంటే అవి ఎక్కడున్నాయో అని ఆలోచించి మరీ పెడతాడు గరుత్మంతుడు. అందుకని ఆ మణినాగం ఏం చేసేదంటే బయటికి వస్తూ ఉంటే పుట్టలోంచి శివ 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 అంటూ వచ్చేది. అది శివనామం చెప్తూ తిరిగి శివనామం చెప్తూ ఆహారం తీసుకుని శివనామం చెప్తూ పుట్టలోకి వెళ్ళిపోయేది. అది ఒక రోజున శివనామం చెప్తూ వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతుంటే చూశాడు గరుత్మంతుడు. చూసి దొరికిందిరా అని దాన్ని కొట్టబోయాడు. అది నిర్భయంగా పాకుతూ శివ 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 అంటూ వెళ్ళిపోతాం. పరమేశ్వరుడు, ఆయనకి తెలియందే ఉండండి, ఆయన సర్వజ్ఞ, ఆయనకు అన్నీ తెలిసి ఎక్కడేం జరుగుతోందో. ఎప్పుడూ నా పేరు చెప్పే అలవాటు ఉన్నటువంటి మణినాగాన్ని గరుత్మంతుడు కొట్టబోతున్నాడు. ఆయన వెంటనే నందీశ్వరుణ్ణి పిలిచి అన్నాడు, వెళ్ళి రక్షించన్నాడు. నంది ఒకడు, శివుడు ఒకడు కాడు, అందుకే వాళ్ళ మధ్యలోకి వెళ్ళాం. వెంటనే నంది, నేను వెళ్లి గరుత్మంతుణ్ణి చెనకితే బాగుండదు, శివకేశవులు రెండుగా కనపడే ఒకరు, శ్రీ మహావిష్ణువుకి చెప్తే ఆయన వాహనం కాబట్టి ఏమిటయా ఈ పని అంటారు. మేమిద్దరం ఈక్వల్స్, నేను ఈయన వాహనాన్ని ఆయన ఆయన వాహనం కాబట్టి బొత్తిగా ఏమైనా నువ్వు మాట చెప్పపోయావా అంటాడేమో రేపు పొద్దున వాళ్ళ ఓనర్ గారికి చెప్పేస్తే గొడవ వదిలిపోతుంది. అందుకని చెప్పి ఆయన వెళ్ళి విష్ణువుకి చెప్పారు. శివాజ్ఞ, మణినాగాన్ని రక్షించమంటున్నారు, గరుత్మంతుడు తరుగుతున్నాడు. ఆయన వెంటనే గరుత్మంతుడిని పిలిచి వెనక్కిరా అన్నాడు.
అంటే మంచి కోపంతో తరుగుతున్నాడు కదండి, ఇది నా ఆహారం, ఆహారాన్ని దూరం చేయకూడదు అంటూ తరిమేడు. ఆహా, నేను పిలిచినా రామే, నీ శక్తి క్షీణించుగాక అన్నారు విష్ణువు. పడిపోయిన కింద గరుత్మంతుడు. మణినాగం నిర్భయంగా శివ 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 అంటూ వెళ్ళి దాని ఆహారం అది తీసుకుని ఆయన పక్క నుంచే వెళ్ళిపోయి పుట్టలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆయన ఆలోచించాడు, అరేరే, నేను ఇలా అయిపోవడానికి కారణం ఈ మణినాగాన్ని తరిమాను. శ్రీ మహావిష్ణువు కబురు చేశారు, నేను వినలేదని అప్పుడు క్షమార్పణ చెప్పి ప్రార్థన చేశాడు. విష్ణువు శక్తినిచ్చారు. ఈయన వెళ్ళి శ్రీ మహావిష్ణువు పాదాల మీద పడి, ఈశ్వరా నాకంత శిక్ష వేస్తారా అన్నాడు. అంత శిక్ష వేయడానికి కారణం నేను వేసింది కాదు, శివాజ్ఞ. అది శివశివ శివశివ అంటూ తిరుగుతుంది, నువ్వు తరమబోయావు. ఆయన వెంటనే కబురు చేశారు. కాబట్టి నందీశ్వరుడు వచ్చాడు, నీ శక్తి అందుకు తీసేశారు. శివాజ్ఞ పరిపాలించవలసిందే అందరం. కాబట్టి శివశివ 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 అనుకున్న మణినాగం బతికిపోయింది ఆయన అనుగ్రహంతో. ఏది సంతతము ఆయన్ని ధరించిందో అది ఆయనకి భూషణం కాదండి. భూషణం అంటే ఏంటి? ధరింపబడినది భూషణం కదా. ఇప్పుడు నేనేదో ఈ ద్రాక్షహారం వేసుకున్నాను, అప్పుడు నాకు అది భూషణం, నేను ధరించాను కాబట్టి. అది నన్ను ధరించింది. ఎలా? దానికి చైతన్యం ఉంటే ఎప్పుడూ నన్నే లోపల వహించి భరిస్తోంది అనుకోండి, అప్పుడు అది నాకు భూషణం, నేను దానికి భూషణం. అందుకే ఆ మణినాగమును గరుత్మంతుడు చెనకలేకపోయాడు. ఆయనే సామాన్యుడు కాడు, పరమేశ్వరుడు. అంటే లోకంలో ఎవ్వరూ చెయ్యనంత ఉపకారం చేసినవాడు. గరుత్మంతుని చేత నిత్య భయం ఉన్నటువంటి పాములకి అభయం ఇచ్చి తన ఒంటి మీద వేసుకుని కాపాడినవాడు. అందుకనే ఆయన భుజంగభూషణుడయ్యాడు. ఇది బాహ్యంలో ఉండే. ఇలా నేను చెప్తూ పెడితే, నేను ఇప్పుడు మీకు చెప్పినవి స్కంద పురాణాంతర్గతమైనటువంటి విశేషాలను తీసుకొచ్చి మీకు ఆ మహేశ్వర ఖండంలోంచి వాటిల్లోంచి కొన్నింటిని చూపించాను. ఇలా నేను ఎన్ని తీసుకొచ్చి చూపించినా అనంతము, వాటికి ఏం అంతు ఉండదు, ఎన్నైనా చెప్తాం. ఆదిశేషుడు ఆయన కాలికి గజ్జెగా ఎందుకు అవుతాడు అని ఒక విషయం ఉంది. ఇప్పుడు అది నేను చెప్పడం మొదలెడితే భుజంగ భూషణతో సరి నాకేమో ఇదేంటి హాఫ్ అన్ అవర్ లెఫ్ట్ అని బెల్ కొట్టడానికి టైం దగ్గరికి వచ్చేసింది. ఇంకా 2 రోజులు ఉంది, పూర్తి అయిపోవాలి సిలబస్ కదా. అందుకని ఆయన భుజంగ భూషణం, ఆయన భుజంగమును ధరిస్తాడు. కాదు కాదు, భుజంగం అన్న మాటకి ఒక అర్థం ఉంది. భుజంగం అంటే ఏమిటో తెలుసా అండి? పాము, పైకి అర్థం. పాముకి ఒక లక్షణం ఉంటుంది. మీరు చూడండి, ఏదైనా కదిలిందనుకోండి అంతా కదులుతుంది. ఇప్పుడు నేను లేచాను అనుకోండి, నా శరీరం అంతా కదులుతుంది. పాముకున్న లక్షణం ఏమిటో తెలుసా అండి? కనీస కదలిక లేకుండా కొంత శరీరం ఉండిపోయి కదలికతో కొంత శరీరం ఉంటుంది. ఒక పెద్ద పాము ఉందనుకోండి, 10 మీటర్ల పాము, అది చుట్టుకు పడుకుంది. ఓసారి నాకు అలా దర్శనం ఇచ్చాడు ఈశ్వరుడు. నా అదృష్టం బతికిపోయాను అనుకోండి ఆ రోజుల్లో. మీరు పరిహసించవలసిన విషయం అనుకుంటున్నారా? ఏ సామాన్యంగా బతికి బట్ట కట్టాను అనుకుంటున్నారా? నేను కటిక చీకట్లో హెడ్ లైట్ వేసుకోవడం మర్చిపోయి వెళ్ళిపోయాను స్కూటర్ మీద. తీరా దగ్గరికి వెళ్ళేటప్పటికి అలా చూస్తే ఏదో పెద్దది పడుకున్నట్టు అనిపించింది. ఆ రోజుల్లో నేను సామర్లవాడలో పనిచేసేవాడిని. ఆ పక్క పొదల్లోంచి అక్కడ నల్లత్రాసు ఉంటుంది అని చెప్పేవారు మా వాళ్ళు. అయ్యి బాబాయ్, పాము కాదు కదా అని లైట్ వేశాను. ఇక పామేది? దాని మీది నుంచి ఎక్కేయలేక వెళ్ళలేక ఏం చేస్తున్నానో తెలియని స్థితిలో కుడికాలతో బ్రేక్ తొక్కాను స్కూటర్కి. 2 కాళ్ళు స్కూటర్ మీద నిలబడి కూర్చోడానికి, కారు కాదుగా, ఎడంకాల కిందకు వచ్చింది. అది వెంటనే చుట్టుకున్న చుట్టలో ఇలా అడ్డంగా రోడ్డుకున్నటువంటి శరీరం వెనక్కి తీసింది. పడగ ఇలా 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 వెనక్కి వచ్చి ఇలా విప్పింది. చక్కగా పాదం అక్కడే ఉంది, ఎడం పాదం. హెడ్ లైట్ కాంతిలో మెరిసిపోతోంది. ఇలా పైకెత్తి చూసింది, ఇలా కిందకి చూసింది. ఏమో ఈశ్వరుడు ఏమన్నాడో తెలియదు మరి, కొట్టకు అని ఉంటాడు శివాజ్ఞ. అది తలదించి వెళ్ళిపోయింది. అట్లేదు అది వెళ్ళిపోయింది, నేను వెళ్ళిపోయాను. కానీ నేనేం చోళ్ళవి చల్లించుకోలేదు. ఎందుకనంటే అది కొట్టేయాలి అంటే అప్పుడు నాకు ఎవ్వరూ లేరిక, నన్ను రక్షించగలిగిన వాళ్ళు చక్కగా కొట్టేయచ్చు. కానీ అది ఎందుకో ఇలా తలెత్తి చూసింది, కిందకి చూసింది, వెళ్ళిపోయింది. బహుశా వీడు నన్ను చంపుదాం అనుకున్నవాడు కాడు, ఏదో పొరపాటునొచ్చాడు. వీడిని నేను ఎందుకు చంపాలనుకుందో ఏమో, ప్రాణభిక్ష పెట్టి వెళ్ళిపోయింది. ఈశ్వరుడు వీడేదో శివాలయ పునర్నిర్మాణంలో 30 రోజులు ఉపన్యాసాలు అవి చెప్పవలసిన అవసరాలు కొన్ని ఉన్నాయనుకున్నాడో ఏమో, ఉంచేశాడు. కాబట్టి ఆనాడు అది కరవలేదు.
కాబట్టి అది ఏం చేస్తుందంటే ఓ చుట్ట చుట్టుకుని పడుకుందనుకోండి, ముందు దాని తలొకటే కదులుతుంది. తలొక్కటి కదిలి వెడుతుంటే మిగిలిన చుట్ట అలాగే ఉంటుంది. చుట్టంతా ఏం కదిలిపోద్ది దానికి, ఏదో పులి పరిగెడితే లేచిపోయినట్టు, ఏనుగు పరిగెడితే ఒళ్ళు లేచిపోయినట్టు లేచిపోద్ది దానికి. మిగిలిన చుట్ట అలాగే ఉంటుంది. కొంత భాగాన్ని బయటికి వస్తుంది. ఆ తర్వాత అది వెళ్ళిపోదాము అనుకుంటే మాత్రం అలా కదిలి 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 వెళ్ళిపోయిన తర్వాత చిట్ట చివర తోక భాగం కదిలి వెళ్ళిపోతుంది. ఆ చుట్ట అలా విప్పుకుంటుంది, విప్పుకుని 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 కదులుతుంది. అప్పుడు మొత్తం పాము కదులుతుంది. లేకపోతే ఒక్కొక్కసారి అక్కడ వరకే వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఇచ్చేది, చుట్టంతా కదలదు. అది కాలము యొక్క స్వరూపం. కాలము భూత భవిష్యత్ వర్తమాన అని 3 కింద కదిలిపోతుంటుంది. చుట్టొక్కటి చుట్టుకు పడుకుంటుంది పావులాగే. అది భూతకాలముగా తినేస్తుంది కొన్నింటిని. గడిచిపోయిన కాలంలో మా నాన్నగారు, మా అమ్మగారు, మా తాతగారు, మా అక్కయ్య గారు అందరూ పడిపోయారు. భవిష్యత్, ఆ భవిష్యత్తులో కూడా తింటుంది, వర్తమానమునందు తింటూ ఉంటుంది. కాలరూపంగా కదులుతుంది. ఆ కదలికకి చుట్టలు చుట్టుకున్నటువంటి ఆ పాము యొక్క శరీరం, ఆ కదలికని కాలం అంటారు. కాలమునకున్న లక్షణం ఏమిటంటే పాపపుణ్య ఫలితములనిచ్చుట, శరీరములనన్నిటినీ పడగొట్టివేయుట. అన్నీ కాలంలో పడిపోతాయి. అటువంటి కాలమునకు అందరూ పడిపోతే కాలమునకు, కాలునికి, కామమునకు లొంగక కాలుణ్ణి కాముణ్ణి కూడా నియంత్రించిన వాడెవడో వాడు భర్గ. అందుకని ఆయనకు అది ఆభరణం. అది ఆయన చెవి పక్కన ఇలా పడగ విప్పు ఉంటుంది, కానీ ఆయన ఇలా నిర్భయుడై ఉంటాడు. ఎందుకని అంటే ఆయన ఆ కాలుణ్ణి ఇటు కాముణ్ణి వశం చేసుకున్నవాడు. ఇది చెప్పడానికి ఆయన భుజంగ భూషణ కాదు. భుజంగం అన్న మాట ఎందుకు వాడారో తెలుసా అండి? భుజంగం అంటే భుజం, అది వక్రయత, ఒకలా కాకుండా ఎప్పుడూ కూడా చలతీతి ఇది భుజంగ. వంకర టింకర్లగా నడిచేటటువంటి అలవాటు దేనికుందో దానికి భుజంగం అని పేరు. పాముకి నిలువుగా వెళ్ళడం ఎప్పుడూ రాదు. పాము ఎప్పుడు ఇలా వంకర టింకరగానే వెడుతుంది. వంకర టింకరగా వెళ్లే అలవాటు తనంత తాను ఉండిపోయింది ఏదో తెలుసా అండి? ఇంద్రియములతో కూడిన మనసు. ఇంద్రియాలు, మనసు తనంత తాను ఇప్పుడు కూడా లేస్తూనే సుప్రభాతం చేసుకుందాం, చక్కగా పూజ చేసుకుందాం, ఈ లోకాన్నంతటినీ మన కుటుంబంలా చూసుకుందాం, ఎవరి డబ్బు గురించి మనం ఆశపడద్దు, ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి తిందాం, సూర్యోదయానికి లేచిపోదాం అలా అంటుంది ఏమిటి? అలా ఏమందో. మనసు ఇంద్రియములు ఎప్పుడు వంకర టింకరగా తిరుగుతాయి. కుటిలం చరతీతి ఇది భుజంగ. భుజం కుటిలం చరతీతి. కుటిలం అంటే వంకర టింకరగా తిరుగుతుంది. ఈ వంకర టింకర తిరుగుడంతా దేనివల్ల అలవాటైందంటే ఈ ఇంద్రియములతో సుఖములను అనుభవించడానికి అలవాటు పడి ఈ మనసు ఎప్పుడు వంకర టింకర తిరుగుడే తిరుగుతుంది తప్ప తిన్ననైనటువంటి నడక దీనికి రాదు. ఇలా తిన్ననైన నడక రానటువంటి మనసుని ఈశ్వరుని దగ్గర పెట్టేస్తే ఆయన దాన్ని భూషణ మెడలో వేసుకుంటాడు. ఆ మనసుని ఆయన స్వీకరించి ఆయనే శరణాగతి చేసిన వాడి మనసుని నడిపించగలిగినటువంటి బాధ్యతని తాను స్వీకరించి మిమ్మల్ని తనకి ఆభరణంగా ఆయన స్వీకరించేస్తాడు. అందుకని ఆయన భుజంగ భూషణ. ఏమండి, మరి మేము గతంలో చేసిన పాపాలు మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి. మీకు ఒక్కసారి భగవద్భక్తి కలిగి ఆర్తి కలిగిన తరువాత ఎలుగెత్తి త్రికరణ శుద్ధిగా మీరు పిలవడం మొదలుపెట్టిన తరువాత కూడా మిమ్మల్ని క్షమించి ఉదారుడై మిమ్మల్ని ఉద్ధరించి మీకు పలకకపోతే మీరు ప్రార్థన, పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము ఈ మాటలకి వాంగ్మయంలో చోటు ఉండదు. ఇక ప్రార్థన అసలు నేను ఎందుకు చెయ్యాలి? నేనేదో పాపం చేశాను, ఏమీ కుదరదు, ఇప్పుడు నేను మారానంటే కుదరదు, అవి అనుభవించు అని ఈశ్వరుడు అన్నాడు అనుకోండి. అప్పుడు నేను ఇంకిప్పుడు మారడానికి అసలు ఎందుకు సాధన చేయడం, ఎందుకు ఇప్పుడు ప్రయత్నం చేయడం? నేను ఎలాగో నేను చేసినవన్నీ అనుభవించాలి, ఇప్పుడు చేసినవి ఎప్పుడో అనుభవంలోకి వస్తాయి. కాబట్టి ఆయన ఏం ఉపకారం చేస్తాడు? ఆయన ఏమీ చేయడు. మీరు ఏ కర్మలు చేశారో ఆ కర్మలు ఈశ్వరుడి కన్నా గొప్పవి కూర్చున్నాయి. అవునా కదా? మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. నేను గోదానం చేశాను, ఆయన ఫలితం ఇస్తాడు. నేనేదో ఎవరినో బాధ పెట్టాను, దానికి ఫలితం ఇస్తాడు. నేను బాధ పెట్టినటువంటి
పాపాన్ని తీయలేడు, నేను గోదానం చేసిన పుణ్యాన్ని ఆయన తీసేయలేడు. ఇప్పుడు కర్మ గొప్పదా, ఈశ్వరుడు గొప్పవాడా? కర్మ గొప్పది. అప్పుడు ఈశ్వరుడి స్థితి ఏమిటి? అది కాదు సనాతన ధర్మంలో. మీకొకసారి పశ్చాత్తాపం కలిగి త్రికరణ శుద్ధిగా మీరు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తే అది ఘృతరీతి ఘనీభూతం దయాళువై పాపమునకు ఇవ్వవలసిన భయంకరమైన ఫలితాన్ని బాగా తగ్గించేసి ఇచ్చేస్తాడు. అంత తగ్గించి ఇవ్వగలిగినటువంటి కృపకి, ఆ స్థితికి మహానుభావుణ్ణి ఇప్పటికైనా మారి మనం ఆయన పాదాలు పట్టుకుందాం అనుకుంటాం. పుణ్యాన్ని ఎందుకు తీసేయడం? అది ఉన్నా కూడా మీరు అనుభవించడానికి శరీరంలోకి రావాలి. కాబట్టి ఇప్పుడు పుణ్యము లేదు, పాపము లేదు, అనుభవించడానికి ఏమీ లేకపోతే రావడం ఎందుకు? ఎత్తి మెళ్ళబడేసుకుంటాడు. ఇంత పాపపు నడవడి కలిగిన వాడిని ఆయనకు ఆభరణం అయిపోయాడంటే, ఒకప్పుడు పాపపు నడవడి, ఇప్పుడు ఆయన మెళ్ళో ఉంటే ఆరాధనీయము. అది ఆ వాసుకి మీకు అనుగ్రహ ప్రదాత అయిపోతాడంతే జీవుడు, ఆ స్థితిని పొందేస్తాడు. ఇది చెప్పడానికి ఆయన భుజంగభూషణ. భక్తి అన్న మాటకు అర్థం ఏంటి? వేదం చెప్పింది చేస్తే కదా భక్తి. అప్పుడు భక్తి లేని స్థితే, భక్తి ఉన్న స్థితే అది. అది మెట్ట వేదాంతం అంటారు, అర్థం లేని వాదం, అది పిడివాదం. కాబట్టి ఆ స్థితిలో ఎవడు నిలబడతాడో వాడికి ఆ కర్మలు మళ్ళీ ఇంకా ఫలితాన్ని ఇవ్వడము అనేటటువంటిది ఉండదు. ఆయన ఖాతాలో ఆఖరికి వెళ్ళేటప్పటికి ఈశ్వరుడు ఏం చేస్తాడంటే కుడి చేతి వైపు పేజీ మీద ఇలా కొట్టేస్తాడు. ఏం లేదు, పాపం తీసేశాను, పుణ్యం తీసేశాను. పుణ్యం లేదు, పాపం లేదు, అనుభవించడానికి ఏం లేదు. కాబట్టి ఏం చేస్తాడు? నవ్వుతూ వెళ్ళిపోయే స్థితి ఇచ్చేస్తాడు. నవ్వుతూ వెళ్ళిపోయాడు కదా, రావక్కర్లేదు, తన మెళ్ళో పడేసుకుంటాడు. అది పాము అని మీరు అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు అది భుజంగభూషణ, తన మెళ్ళో వేసుకుంటాడు. ఇది ఆయన ఇవ్వగలడు కాబట్టి ఇమ్మని ప్రార్థించారు. నేనేమీ చెయ్యలేదని చెప్తున్నాను, నన్ను అనుగ్రహించన్నారు కొంతమంది. శ్రీశైలేషు భజింతునో యభవ కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధున మహాకాళేషు పూజింతునో నా శీలం మణువైన మేరుమణుచున్ రక్షింపవే నీ కృపాశ్రీ శృంగార విలాసహాసముల చేసి కాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. కాబట్టి భుజంగభూషణ అంటే కుటిలముగా వంకర టింకర్లగా తిరిగేటటువంటి అలవాటు ఉండిపోయినటువంటి స్థితి నుంచి ఉద్ధరించగలిగిన వాడు. అంటే మనసు కోర్కెతో వెంపర్లాడకుండా చేయగలిగినటువంటి స్థితి ఉన్నవాడు. అయితే మీరు నాతో ఒక మాట అనొచ్చు, అయితే ఏమండి భాగవత సప్తాహం చేద్దామని ఉంది, ఆ కోరిక కూడా మాకు పుట్టకూడదా? మరి అది కూడా కోరికేగా. మరి ఆ కోరిక తీర్చుకుంటే మళ్ళీ ఇంకోసారి సప్తాహం చేద్దాం అనిపిస్తే తప్పేమో. మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి, వెంకటేశ్వర స్వామి వారి ముందు నిలబడి ఇద్దరు నమస్కారం చేశారు. ఒక ఆయన అన్నాడు, ఈశ్వర నా కొడుక్కి మంచి ఉద్యోగం వచ్చేటట్టు చూడు. ఇప్పుడు ఆయన కామిత భక్తుడు, ఆయనకి కామ్యముతో నమస్కరించినాడు. ఇంకొక ఆయన అన్నాడు, ఈశ్వర మా ఊళ్ళో వెంకటేశ్వర వైభవం చేద్దాం అనుకుంటున్నాం, నిర్విఘ్నంగా వెంకటేశ్వర వైభవం యొక్క ప్రయోజనం అందరికీ అందేటట్లుగా చూడు అన్నాడు. ఇద్దరూ కోరికలు కోరిన వాళ్లేనా? కాదు. శాస్త్రంలో ఎవడు కేవలము ఈశ్వర భక్తిని మాత్రమే కోరాడో వాడు కోరనివాడు. ఈశ్వర భక్తి వినా ఈ లోకమునందు పనికొచ్చేవి మాత్రమే కోరినవాడి. కాబట్టి భాగవత సప్తాహం చేయడం కోరికేనా అంటే కోరిక లేని స్థితే అవుతుంది అది. ఎందుకంటే అది ఉద్ధరణ మార్గం. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, తాడే ఇలా తిప్పేశారు, కట్టేశారు, ఇలా తిప్పేశారు, విప్పేశారు, అప్పుడు తాటిని తిప్పారు, ఇప్పుడు తాటిని తిప్పారు. కానీ ఒకసారి తిప్పితే కట్టుకుంది, ఒకసారి తిప్పితే విప్పుకుంది. ఈశ్వరుడి ముందుకెళ్ళి నిష్కామంగా ఈశ్వర కార్యం చేయడం తాడు విప్పుకోవడం, ఈశ్వరుడు ముందుకెళ్ళి కామంతో కార్యం చేయడం, కామం అంటే కోరికతో మీరు ఒక పని చేయడం, కట్టుకోవడం, అది కట్టుకోవడమే. నాకో పుణ్యం వస్తుందండి అని చేశాను అనుకోండి, ఆ పుణ్య ఫలితాన్ని అనుభవించడానికి రావాలి. అది వద్దు, ఇది వద్దు, చేసేసి ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు, వాడు చేయించాడు, వాడికి వెళ్ళిపోయింది. నీకేముంది? ఏమీ లేదు, నాకేం అక్కర్లేదు కూడా. కాబట్టి ఇప్పుడు ఇటు లేదు అటు లేదు, 2 పేజీలు లేవు, పుస్తకం ఏంటి ఇంకా. కాబట్టి వాడు నవ్వుతూ వెళ్ళిపోతాడు. కాబట్టి చేసిన కర్మని ఈశ్వరునికి ధారపోసి బ్రతుకుట త్రికరణ శుద్ధిగా. నీకు ఫలితం ఈశ్వరుడే. ఇలా చేసిన వాడు ఎవడుంటాడో వాడిని ఈశ్వరుడే పొదివి పట్టుకుని ఉంటాడు. ఇంకంతకన్నా ఏం కావాలి నీకు?
ఈశ్వరుడే కాపాడుతుంటాడు. అది అచంచల భక్తి. అటువంటి స్థితిని పొందుట కొరకు ఆ మార్గమును దిద్దగలిగిన వాడెవరో వాడికి భుజంగభూషణుడని పేరు. ఎన్ని అర్థాలు వస్తున్నాయి చూడండి. నామం ఒకటే, కానీ ఆ ఒక్క నామంతో ఎన్నిటినో ప్రతిపాదన చేస్తారు. లోకంలో అవతల వాణ్ణి పడగొట్టడానికి ఎన్నో సాధనములు ఉంటాయి. దృష్టి దగ్గర నుంచి, దృష్టి కూడా పడగొట్టడానికి సాధనం తెలుసా అండి. చూడకూడని రీతిలో అసూయతో అదే పనిగా చూస్తే అవతలి వారిలో ఉండే తేజస్సు క్షీణిస్తుంది. నేను అలా క్షీణించకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ దృష్టి నుంచి ఇది విరిగిపోతుంటుంది. అలా విరగగొట్టగలిగినది ఎలా ఉంటుందో అలా అది శివం. ఈశ్వరుని యందు ఈశ్వరుని పడగొట్టడానికి మీకు ఏ సాధనములు ఉండవు లోకంలో. మీకు బాహ్యంలో ఎవరినైనా పడగొట్టడానికి ఏవైనా ఉంటాయేమో, కానీ లోకంలో ఈశ్వరుణ్ణి పడగొట్టడానికి మాత్రం ఏదీ లేదు. అందుకే సనాతన ధర్మంలో ఈశ్వరుడే చచ్చిపోవడం అనేది ఎప్పుడూ ఉండదు. భగవంతుడే భక్తుల చేతిలో చనిపోవుట ఆ మాట అసలు ఉండదు ఆయన దగ్గర. రాక్షసుల చేతిలోనో భక్తుల చేతిలోనో ఆయనే చచ్చిపోతే ఇంకేమిటి ధర్మం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఈశ్వరుడే అచ్యుతుడై ఉంటాడు. ఆయన్ని పడగొట్టలేరు, ఏ సాధనము చేత పడరు. బాహ్యంలో అయితే ఆయన సృష్టించాడు, ఆయన మంత్రం ఆయన మీద వేస్తే అప్పుడు ఆయన మంత్రం పనిచేయకపోతే ఆయనే పని చేయనట్టు అయింది. అప్పుడు ఆయన మంత్రానికి ఆయన పడిపోడా? ఈ ఆలోచన ఒకటి వచ్చింది ఒకప్పుడు, తెలుసా అండి. అందుకే తత్వ విచారణ చెయ్యాలి మీరు ఎప్పుడు. దారుకావనంలో పరమేశ్వరుడు వెళ్ళిపోతున్నాడు, ఆయనకి నిస్సంగుడు. ఆయన అందం వాళ్ళ భార్యల్ని పాడు చేస్తుందేమో అని ఋషులు అనుకున్నారు. ఎప్పుడూ వైక్లభ్యము లేని జ్ఞానం ఉండడం అంటే చాలా కష్టం. ఋషులకు కూడా భ్రంశం అవుతుంటుంది అప్పుడప్పుడు. ఏమీ తెలియని వాళ్ళల్లా ఉండేవాళ్ళు ఎవరంటే, అమాయకుల్లా ఉండేవాళ్ళు ఎవరో వాళ్ళకే నిశ్చల భక్తి ఉంటుంది. అన్నీ తెలిసిన వాడికి అమావాస్య మరణం, ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం అంటారు. అందుకే భాగవతంలో కూడా ఇలాంటి ఘట్టం ఒకటి ఉంది. ఋషిపత్నులు కృష్ణుడికి అన్నం తెచ్చి పెట్టుట అని. కంసుడికి భయపడి ఋషులు తేలేదు, ఋషిపత్నులు తీసుకొచ్చి పెట్టారు. పెడితే మోక్షం పొందారు వాళ్ళు. అలాగే దారుకావనంలో పరమశివుడు వెడుతుంటే ఋషిపత్నులు ఆయన వెంట వెళ్ళారు. ఋషులకు ఆగ్రహం వచ్చింది. అదేమిటి ఈయన మా పత్నులు ఆయన వెంట వెడుతున్నారని ఆగ్రహం వచ్చి వెంటనే పరమేశ్వరుణ్ణి నిర్జించాలని బాహ్య సాధనములు కొన్ని వేశారు ఆయన మీదకి. ఒక ఇనప శూలాన్ని వేశారు, ఆయన దాన్ని వంచిలా పట్టుకున్నాడు. అలా ఒక పులిని విడిచిపెట్టారు, దాన్ని తోలు ఒలిచి కట్టుకున్నాడు. ఆఖరణ వాళ్ళు ఏం చేశారంటే, ఆయన మంత్రములతో సృజించినవి ఆయన రూపములే కాబట్టి ఆయన్ని పడగొట్టకపోతే ఆయనే పని చేయనట్టు అవుతుంది. కాబట్టి అదే వేసేస్తామని ఒక ఆభిచారిక హోమం చేసి అందులో నుంచి ఒక పావుని సృష్టించి ఆయన మీదకి విడిచిపెట్టారు. ఆయన పావు దగ్గరికి వస్తుంటే దాన్ని తీసి ఇలా పట్టుకుని అలా మెళ్ళో పడేసుకున్నాడు. పడేసుకుంటే అలా కూర్చున్నది. ఎన్ని పావులు అనుకుంటున్నారు? ఒక్క పావు కథ అనుకుంటున్నారా? ఆయన మెళ్ళో ఉన్న పావులన్నీ కథలు మొదలు పెడితే పావులు ఎన్నున్నాయో అన్ని కథలవుతాయి. కాబట్టి భుజంగ భూషణ అంటే అదే అయిపోయే నామం కాదు అది. ఆ భుజంగ భూషణ తత్వము ఎంత వెళ్ళిపోతుందో, ఎంత దూరం వెళ్ళిపోతుందో. కాబట్టి నన్ను నిర్జించగలిగినవి, నన్ను పడగొట్టగలిగినవి ఎక్కడా ఏవి ఈ లోకంలో లేవు. మీరు మీ ఉద్ధరణకి వాడుకోవాలి తప్ప నన్ను పడగొట్టడానికి పనికొచ్చేవన్నవి ఎక్కడా ఏ సాధనము నందు లేదు. నేను అచ్యుతుడను, అన్ని నా యందు లీనమైపోవలసిందే తప్ప నన్ను పడగొట్టగలిగినవి లేవు. ఇది నిరూపించడానికి ఆయన పావును తీసి మెళ్ళో వేసుకున్నాడు కాదు. ఇంకొక అర్థం ఏమిటో తెలుసా అండి? పాము రెండిటిని సంకేతిస్తుంది. ఒక పాము మనం శాస్త్రంలో ఎలా చెప్తామంటే నీచమైన పాము అని చెప్తాం. ఇంకొక పాము ఎప్పుడూ అనుగ్రహ స్వరూపమైన పాము అని చెప్తాం. అందుకే మీరు చూడండి, నాగస్పర్శ లేని దేవత ఉండరు. అసలు మీకు యథార్థంగా మాట్లాడితే మనం అంటే యజ్ఞోపవీతం నూలుతో చేసింది వేసుకుంటాం. పరమేశ్వర స్వరూపాలు ఏవి కూడా యజ్ఞోపవీతాలు నూలుతో చేసినవి కాని బంగారంవి కాని వేసుకోవు. అవి నాగ యజ్ఞోపవీత ధారిణం. ఆయన నాగమును యజ్ఞోపవీతంగా వేసుకుంటాడు, పావుని వేసుకుంటాడు యజ్ఞోపవీతంగా. శ్రీ మహావిష్ణువు నాగశయనుడు, ఆయన శేషుడి మీద పడుకుంటారు. పరమశివుడు నాగాభరణుడు. వినాయకుడు ఏదో వడ్డాణం పెట్టుకున్నట్టు పావును దాన్ని ఇలా తీసుకొచ్చి ఇలా ముడేసుకుంటాడు. ముడేసుకుంటే అది ఇలా పడగ విప్పి ఆ భజనంతటిని చుట్టూ ఇలా ఉంటుంది, అదో వడ్డాణంలా ఉంటుంది ఆయనకి.
మీరు ఎవరిని చూడండి, ప్రతి వాళ్ళకి నాగము ఆభరణమై ఉంటుంది, నాగాభరణము ఉండి తీరుతుంది. అసలు ఇంకా మాట్లాడితే నాగాభరణాలు పెట్టుకున్నారని శ్రీ మహావిష్ణువు ఈ పక్కన పెట్టుకున్న వాటికి ఇలా పడగలు పట్టుంటాయి, నాగాభరణం పెట్టుకున్నాడంటారు. అందుకే చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గరికి కొంతమంది వెళితే ఆయన అందరినీ పేర్లు అడిగితే చెప్పారు. ఒక ఆయన వీళ్ళందరూ వెళ్ళిపోయాక చెప్తానన్నారు. ఏమలాగా అంటే కాదులేడి చెప్పుకోవడానికి కొంచెం మొహమాటం అన్నాడు ఆయన. అందరూ వెళ్ళిపోయాక ఏమిటి నీ పేరు అన్నారు ఆయన. భుజంగం అండి అన్నాడు. భుజంగం అంటే చెప్పడానికి భయం ఎందుకు అన్నారు ఆయన. భుజంగం అంటే పాము కదండి, సిగ్గేసి చెప్పలేదన్నాడు. అంటే ఆయన అన్నారు, చంద్రశేఖర భారతీ స్వామి వారు, మీ నాన్నగారు అమ్మగారు చాలా దూరదృష్టి ఉన్నవారు. లోకంలో అన్నిటికన్నా తక్కువ విలువ ఉన్న దాన్ని అలా పడేస్తారు, బాగా విలువైన దాన్ని బీరువాలో పెట్టి దాచుకుంటారు దొంగలకి దొరకకూడదని. ఇంటికెళ్ళి ఉత్తరీయం తీసి అలా పడేస్తాను, లాల్చీ తీసి ఉతకడానికి పడేస్తాను. మెళ్ళో రుద్రాక్షమాల మాత్రం జాగ్రత్తగా పెట్టుకుంటాను. అలాగే భుజంగం పాము విష్ణువుకి శయనం, ఆయనకి ఆభరణం. కాబట్టి నిన్నెవరో ఒకరు చూడటం కాదు, శివకేశవులు ఇద్దరు కూడా జాగ్రత్తగా చూస్తారు. అందుకని మీ వాళ్ళు నీకు భుజంగమని పేరెడితే చెప్పడానికి మొహమాట పడతానటో, నీకన్నా గొప్ప పేరు ఎవరికి ఉందన్నారు ఆయన. నువ్వు చూసే దృష్టికోణంలో ఉంటుంది భక్తి అన్నది. కాబట్టి ఒక పాము ఎప్పుడూ పాడు చేస్తూ ఉంటుంది. ఏది ఆ పాము అంటే దేవతలలోనే ఉండేటటువంటి దేవతా స్వరూపం రోహిణీ శక్తి అంటారు. ఆవిడేం చేస్తుందంటే మనం తిన్నటువంటి ఆహారంలో అత్యంత సూక్ష్మతమైనటువంటి దాన్ని చాలా తక్కువ అంత శక్తివంతంగా మార్చి శరీరంలో తేజస్సుగా తయారు చేస్తుంది ఆవిడ. అధోముఖంగా పాడు చేసే పాము అన్న దానికి అర్థం ఏమిటో తెలుసా అండి? ఆ పాము అది తల ముందు లోపలికి పెట్టి పుట్టలోకి వెళ్ళిపోయే పాము అనమాట. అది ఏం చేస్తుందంటే ఆ తేజస్సుని లౌకికమైనటువంటి స్త్రీ పురుష సంబంధమైన కామము కల్పించి విశేష కామము వలన అర్థం పర్థం లేకుండా శరీరంలో ఉన్న తేజస్సు నిరంతరం క్షయమైపోయేటట్టుగా చేస్తుంది. దాని వలన తేజోహీనుడై ప్రాణశక్తి గ్రసించబడి ఓజోశక్తి పెరగక, జ్ఞాపక శక్తి ఉండక, విషయాలని ధారణ చెయ్యలేక, ఆసన శుద్ధితో కూర్చోలేక, ఈశ్వరుడు యందు జ్ఞాననేత్రము తెరవలేక ధ్యాన శక్తి నశించిపోతూ ఉంటుంది. దాని వలన ఈశ్వరుణ్ణి చేరలేడు. ఇంకొకటి ఊర్ధ్వముఖ చలనం చేస్తుంది, అది పైకెక్కుతుంది. దాని మంత్ర రహస్యాన్ని బహిరంగ వేదికల మీద చెప్పేది కాదు, అది ఆ కుండలి యోగం గురించి. అది ఆ పాము ఓజోశక్తిగా మారుస్తుంది, తేజోశక్తిని ఓజోశక్తిగా మారుస్తుంది. అది ఆ ఓజస్సుగా మార్చగలిగింది ఈశ్వరుడికి దగ్గర చేసేస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు పైకెత్తగలిగిన పాము ఒకటి, పడగొట్టగలిగిన పాము ఒకటి. ఈశ్వరుడు కింద పడిన దాన్ని ఎత్తి పైనేసుకున్నాడు. అంటే పాడైపోతున్న నువ్వు నీ ఇంద్రియములను నువ్వు అదుపు చేసుకోలేకపోతే ఈశ్వరుడు యొక్క పాదములు పట్టుకని ప్రార్థన చేస్తే శ్రీ శర్వాణి నిజంకమందునగుచుంజెన్నొందలంబోదరుండీశా దక్షిణ శక్తి దేహమున తానింపారియుండంగ రాత్రీషుండుత్తమ దేహములందు వెలుగుల్ రంజిల్లగా నొప్పునో కాశీనాథయ సంగవేడతను నా కామ్యార్థముల్ వేట్కతో అని నువ్వు పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే ఆయన ఎత్తి మెడలో వేసుకుంటాడు. మెడలో వేసుకుంటే అప్పుడు నువ్వు సంతోషంగా పైన పడగ విప్పి నిలబడగలుగుతావు. ఈ తేజోశక్తిని ఓజోశక్తిగా మార్చగలిగినటువంటి స్థితిని ఇయ్యగలవాడను నేను అని చెప్పడానికి ఆయన భుజంగభూషణుడై ఉంటాడు. ఇన్నిటిని చెప్పడం భుజంగభూషణ అన్న మాట వెనక ఉండేటటువంటి నామం వెనక ఉండేటటువంటి రహస్యం. ఈ భుజంగభూషణుడైన వాడు, సరే అక్కడ వరకు వినండి చాలు, మీరు ప్రాజ్ఞులు, మీకు ఎన్నో తెలుసు, నేనేదో చెప్తానంతే. కాబట్టి ఆ భుజంగభూషణుడు రుద్రుడు అన్న మాట చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యజుర్వేదంలో అసలు ఆ అధ్యాయానికి పేరే రుద్రాధ్యాయము. రుద్రాధ్యాయము అని పేరు. ఆ అభిషేక మంత్రాలకి నమ్మక చమకాలు రెండింటినీ కలిపి రుద్రాధ్యాయం అంటారు. రుద్ర అంటే చాలా మంది ఏమనుకుంటారంటే చాలా కోపం ఉన్నవాడు కాదు. రుత్ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ప్రతిబంధకము అని అర్థం. ఓ కమండలంలో నీళ్లు పోసుకుని మీరు ఇలా అభిషేకం చేస్తున్నారనుకోండి, ఓ చిగురుటాకు ఉండిపోయి అది కమండల ద్వారం దగ్గర అడ్డుగా పడిపోయింది అనుకోండి, ఇంకా నీళ్లు వెళ్ళవు, అభిషేక ప్రక్రియకి అంతరాయం వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ నీళ్లు ఇలా అన్నారనుకోండి, నీళ్లు వెనక్కి ఎడతాయి, చిగురుటాకు మాత్రం ద్వారానికి అలాగే మూసుకుని ఉంటుంది అంటుకుని.
మళ్ళీ మీరు ఇలా అన్నారనుకోండి, మళ్ళీ నీళ్లు పడవు. ఇప్పుడు మీరు దాన్ని ఇలా ఇలా అన్నారనుకోండి, నీళ్లు బయటకు వస్తాయి, చిగురుటాకు రాదు. మీరు ఏం చేయాలి? ఆ కమండలం అలా పెట్టి లోపలికి చూసి ఒక్కసారి ఏదో నిర్మాల్యానికి ఉన్న తొడిమి తీసి ఆ తొడిమితో ఇలా అన్నారనుకోండి, అది నీటిలోకి వచ్చి తేలుతుంది. ఇప్పుడు ఆ కాడతో ఇలా పట్టుకుని పైకెత్తి ఇలా పక్కన పడేసి ఇప్పుడు అభిషేకం చేశారనుకోండి, ఉండవలసినవి ఉంటాయి, పోవలసింది పోతుంది కాదు. దాన్ని రుత్ అంటారు శాస్త్రంలో. రుత్ అంటే ప్రతిబంధకము, ఈశ్వరుని చేరుటకు అడ్డుపడుట. ఈ చేరడానికి అడ్డుపడేది ఏదో తెలుసా అండి? అధర్మమే. మీ నడవడే అడ్డుపడిపోతుంది, ఈశ్వరుణ్ణి చేరనివ్వదు, ఈశ్వరుడికి దూరం చేసేస్తుంటుంది. నడిచాను చేస్తున్నానని ఆయన అనుకుంటాడు. ఆయన దేనికి దూరం అయిపోతాడంటే ఈశ్వరుడికి దూరంగా నడుస్తుంటాడు. ఇప్పుడు మీరు చూడండి, కారు రివర్స్ గేర్ వేసినా కూడా 80 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్తుంది తెలుసా అండి? నేను ఎందుకంటే ఒకప్పుడు ఒక ఊళ్ళో ఓ సందులోకి వెళ్ళబోయే కారులో ఓ సందులోకి వెళ్ళా. నేను వెళ్ళలేదు, ఆ డ్రైవర్ తీసుకెళ్ళాడు. అయినా నాకు తెలీదు, ఆ సందులోకి వెళ్ళిపోయాం. నిర్మానుష్యం ఆ సందు, చక్కటి సిమెంట్ రోడ్డు. అలా అది పక్కన రెండు పక్కల పెద్ద దొడ్లు గడ్డిమావులతోటి, కాబట్టి ఇళ్ళులో ఎవరు జనం వచ్చే అవకాశం లేదు, గోడే ఉందంతే. బాగా లోపలికి వెళ్ళిపోయి ఇక్కడేనా అండి బలానా దేవాలయం అంటే వాళ్ళు అన్నారు కాదు, ఆ ముందు సందులోనండి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి అలా తిరగండి అన్నారు. అది మళ్ళీ కారు ఇలా తిప్పుకోవడానికి అవకాశం లేదు అక్కడ. అతను ఏం చేశాడంటే ఇంత దూరం కూడా వెనక్కి, నేను అప్పుడే రివర్స్ గేర్లో ఇంత స్పీడ్ వెళ్ళొచ్చు అనమాట అనుకున్నాను. ఒక 50-60 కిలోమీటర్ల వేగంతో వచ్చేసాడు వెనక్కి. వచ్చేస్తే క్షణంలో వెనక్కి వచ్చి మళ్ళీ తిరిగాడు. అలా వెనక్కి తిరగగలిగినటువంటి శక్తికి, అంత వేగంగా వెనక్కి రాగలగడాన్ని కారు ఎందే నిక్షేపింపబడిన, ముందుకు వెడుతున్నాను అనుకుని రివర్స్ గేర్ వేస్తే వెనక్కి వెళ్ళడం ఎలా ఉంటుందో, నడిచినా వెనక్కి వెళ్ళిపోవడం ఎలా ఉంటుందో, అధర్మమును చేస్తూ నేనేదో చేస్తున్నాను అనుకోవడం అలాగే ఉంటుంది. ఈశ్వరుడికి దూరంగా నడిచి వెళ్ళిపోతుంటారు. దానికి రుత్ అంటారు. ప్రతిబంధకంగా అడ్డుపడిపోయింది అది. ఇప్పుడు ఈ రుత్తుని ఏం చేస్తాడంటే, తాం భక్తానాం ద్రావయతీతి ఇది రుద్రః, తాం భక్తేభ్యో ద్రావయతీతి ఇది రుద్రః. నీ అంత నువ్వు దిద్దుకోవడం చేత కాకపోయినా నువ్వు శివుడి కాళ్ళు బాగా పట్టుకుంటే ఈ ప్రతిబంధకాన్ని ఆయన తీసేస్తాడు. తీసేసి ఎటు నడవాలో నీకు నేర్పేస్తాడు. ఇది సాధారణంగా ఆయన గురుస్వరూపంగా చేస్తాడు. ఎందుకంటే బోధ జరగాలి కదా. మరి ఎలా చెయ్యాలి ఆయన? ఒకటి ప్రచోదనంతో చెయ్యాలి, రెండు గురువు ద్వారా చెయ్యాలి సమాజానికి. అందుకని ఆయనే గురువుగా తిరుగుతాడు, శివాయ గురవే నమః అని. అందుకని ఇప్పుడు రుత్ తాం భక్తేభ్యో ద్రావయతీతి ఇది రుద్రః. భక్తుల యొక్క అధర్మాన్ని పోగొట్టి ఆయన భక్తులు ఈశ్వరుణ్ణి చేరే మార్గాన్ని చూపించగలిగిన వాడై ఉంటాడు. నేను రుద్రః అంటే ఎప్పుడు చంపేసేవాడు, కోపంతో ఉండేవాడని మీరు అనుకోకూడదు. లేకపోతే రుద్రాభిషేకం ఎందుకంటే, ఏ తప్పు చేయకపోయినా, ఏ కోరిక లేకపోయినా అభిషేకం నిరంతరం ఎందుకు చేస్తారు? అధర్మం అడ్డుపడిపోయి నేను చెడిపోకుండా నన్ను రక్షిస్తూ ఉండమని అభిషేకం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయన అలా కాపాడగలిగిన వాడు కాదు. వృత్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతి ఇతివా రుద్రః. వృత్యా అంటే వాక్కు, వాక్కు చేత అవలోకయతి ప్రాపయతీతి, ఆయన మీకు బోధ చేసి ఆ బోధని మీరు ఆచరించడం వల్ల సంతృప్తి చెంది తాను మిమ్మల్ని పొందేస్తాడు, లేదా మీరు ఆయన్ని పొందే శక్తిని మీకు ఇచ్చేస్తాడు. అలా ఇవ్వగలిగిన వాడు కాబట్టి ఆయన రుద్రః కాదు. ఘోర రూపంతో ఉంటాడు ఆయన. అదే పనిగా అధర్మం చేసేవాడి పట్ల ఘోర రూపుడై పాప ఫలితాన్ని ఇస్తాడు, ఇప్పుడు పడగొడతాడు, అప్పుడు రుద్రః. అందుకే ఆయనదే ఘోర రూపం, ఆయనదే శివస్వరూపం. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరధరిభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్యః. ఆయనే శివ, ఆయనే ఘోర రూపం, ఆయనే శివస్వరూపం. ఎలా అవుతాడు అంటే, పాప ఫలితాన్ని ఆయన ఇస్తున్నప్పుడు నీలో ఒక మార్పు రావాలి. ఏదో చేసి ఉండకపోతే నాకు ఇంత దుఃఖం రాదు, ఎంత తప్పు చేస్తే ఈ దుఃఖం వచ్చిందో, కాబట్టి భరించలేను ఈ దుఃఖాన్ని అనుకుంటే నేను ఇక నుంచి తప్పులు చెయ్యవద్దు అన్న మార్పు వచ్చిందనుకోండి, అది శివానుగ్రహం. నాకు ఈశ్వరుడు ఏం చేశాడండి అని శివుడి కాళ్ళు వదిలేసావనుకో,
నీకు ఆసురీ ప్రవృత్తి బాగా ఉంది అని గుర్తు, ఇంకా చెడిపోవడానికి సిద్ధపడ్డాడు అని గుర్తు. అందుకే దుఃఖం వచ్చినప్పుడే భగవంతుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. రెండో విచిత్రం ఏమిటో తెలుసా అండి, అసలు భగవంతుణ్ణి బాగా పట్టుకోవడానికి అవకాశం దుఃఖం ఉంటేనే. అందుకే కుంతీదేవి అంది, నాకు అసలు సుఖం వద్దు, దుఃఖమే ఇయ్యండి. దుఃఖమే ఇస్తే నిన్ను బాగా పట్టుకుంటాను, అంతకన్నా కావలసిందే ఉంది. దుఃఖం ఉంటే ఉంది, నిన్ను పట్టుకుంటానుగా, దుఃఖం ఇస్తూ ఉన్నది. ఆ కోణంలో విచారణ వచ్చిందనుకోండి, జీవిత గమనం వేరుగా ఉంటుంది. అసలు అలా విచారణ రాలేదనుకోండి, ఎప్పుడూ ఒకటే అడుగుతుంటే సుఖం కావాలి, సుఖం కావాలి, సుఖం కావాలి, సుఖం కావాలి. సుఖం కావడానికి పుణ్యం ఒకటే చేసావా? పోనీ ఇప్పుడు చేస్తున్నావా పుణ్యం ఒకటే? చేయట్లా పాపం, మరి ఎవరు అనుభవిస్తారు? అనుభవించాలి. కాబట్టి ఈశ్వరా నేను పాపము చేయకుండా ఉండాలి ఆయనకి చెప్పి నీ నడుబడిని నియంత్రించమని ఆయన అడుగు. అప్పుడు ఆయన నీ నడవడిని నియంత్రిస్తాడు. అది శరణాగతిలోకి ఎడుతుంది. కాబట్టి ఆయన లోకమునకు ధర్మాన్ని చెప్తూ ఉంటాడు. ఇలా ఉండవద్దు, ఇలా ఉండవద్దు అని చెప్పి, ఎవడు ఎలా ఉండాలని చెప్పాడో అలా ఉండగలిగిన స్థితిని పొందగలిగితే వాడు ఆయనని పొందేస్తాడు చెట్ట చివర. ఇందులో గమ్మత్తు ఒక్కటే, మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. నిషిద్ధ కర్మ, విహిత కర్మ అని రెండు ఉంటాయి. విహిత కర్మ ఏదో కారణానికి చేస్తాడు, ఆలస్యమో ముందో ఏదో ఒకటి. రోజు స్నానం చేయాలి సుమండి అని నేను అన్నాను అనుకోండి, 12ంటికో చేస్తాడు, 1 గంటకో చేస్తాడు, 10ంటికన్నా చేస్తాడు, తెల్లారకట్టన్నా చేస్తాడు. ఓ అగరత్తు మీరు ఈశ్వరుడికి చూపించండి అన్నాను అనుకోండి, ఏదో అగరత్తు చిన్నదో పెద్దదో పొడుగుదో పొట్టిదో ఏదో అగరత్తు చూపిస్తాడు. మీరు సూర్యాస్తమయ సమయంలో ఎప్పుడూ నిద్రపోకండి అని నేను అన్నాను అనుకోండి, దీనికి ప్రాయశ్చిత్తం మళ్ళీ ఆయన కనపడ్డప్పుడు అడుగుదాం లేని పడుకుంటాడు. నిషిద్ధ కర్మ చెయ్యకుండా ఉండలేడు, విహిత కర్మ ఎలాగో అలా చేస్తాడు. ఇది చెయ్యొద్దు అన్నదాన్ని చెయ్యకుండా ఉండగలిగితే లోకంలో ఇంత శాస్త్రం అక్కర్లేదు. ఒక్క మాట చెప్పేస్తే అయిపోలేదండి, అందరూ పుణ్యాత్ములే. నిషిద్ధ కర్మాచరణము చెయ్యకుండా మనం ఉండలేము. ఇప్పుడు ఈశ్వరానుగ్రహం కలగడం అన్న మాట ఎక్కడ మొదలవుతుందో నేను మీకు చెప్తాను, కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. అక్కర్లేని తిరుగుడు తిరిగేవాడు పూర్వం. సాయంకాలం అయింది అంటే ఇక వీధిలో తిరగడమే. ఇప్పుడు వీధిలో తిరగడం నిషిద్ధ కర్మ. అక్కర్లేని దానికి అలా తిరుగుతూ ఉండకూడదు. తిరిగితే నువ్వు గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణం చేయాలి, లేకపోతే ధ్యానం చేయాలి, లేకపోతే ఓ సద్గంధ పఠనం చేయాలి, లేకపోతే ఓ 4 మంచి మాటలు మాట్లాడుతూ ఉండాలి. ఇవేమీ చేయకుండా, విహిత కర్మ చేయకుండా నిషిద్ధ కర్మ చేస్తున్నావు. శివానుగ్రహం ప్రారంభమైందని గుర్తేమిటో తెలుసా అండి? ఆయన మీకు గుళ్ళో కనపడకపోవచ్చు, ఆయన పుస్తకాలు చదువుకోపోవచ్చు, ఆయన ధ్యానం చేయకపోవచ్చు, రోడ్డు మీద తిరగట్లేదు. మీరు పట్టుకున్నారా లేదో? నిషిద్ధ కర్మ ఆగిపోయింది. నిషిద్ధ కర్మ ఆగింది అంటే జన్మజన్మాంతరాలుగా తరువుకొస్తున్నటువంటి పెద్ద వ్యసనం ఒకటి తప్పిపోయింది. అసలు ముందు ఈశ్వరానుగ్రహాన్ని పొందుతున్నాడు అని గుర్తు ఏమిటంటే నిషిద్ధ కర్మ ఆగుతుంది. విహిత కర్మ ఏం చేస్తుందో తెలుసా అండి? ఉత్తినే ఉండలేడు. కాబట్టి ఏం చేస్తాడంటే ఇది మొదలెడతాడు. అప్పుడు దీని యందు ప్రీతి రావడం, అలా చేయడం, ఈశ్వరుణ్ణి పొందడం మార్గం ఒకటి వచ్చేస్తుంది. ఉత్తర జన్మలు పాడైపోవు. లేకపోతే ఏమవుతుందంటే నిషిద్ధ కర్మ వల్ల ఉత్తర జన్మలు నశించిపోతాయి, పాడైపోయి తిరియక్కైపోతాడు. అయిపోకుండా కాపాడుతుంటాడు. అది రుద్రుడు అన్న మాటకు అర్థం. నువ్వు ఆయన కాళ్ళు పట్టుకుంటే, నువ్వు ఆయనకి నమస్కారం చేస్తే, ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే ఆయన నిషిద్ధ కర్మని భంజించగలిగిన శక్తి నీకు ఇచ్చేస్తాడు. అంతే, నీకు ఉద్ధరణ మొదలైపోయిందండి. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇటువైపు వెడితే శ్రీశైలం వస్తుంది, ఇటువైపు వెడితే మళ్ళీ కాకినాడ వెళ్ళిపోతారు. మీరు శ్రీశైలం వెళ్ళాలి, కాకినాడ నుంచి బయలుదేరి ఇలా వెళ్ళిపోతున్నారు. ఇలా వెళ్ళిపోతే శ్రీశైలం వెళ్ళాలి. పొరపాటున ఎక్కడో ఆగి కాసేపు విశ్రాంతి తీసుకుని అటు తిరిగి ఇటు తిరిగి తిరగడంలో, ఏదో సందులోకి వెళ్ళి తిరిగి రావడంలో ఏమైందంటే వెనక్కి వచ్చి, నేను ఒకసారి అలాగే చేశాను. ధర్మస్థలిలో మోహన్ రావు ఇక్కడే ఉన్నారు, మేము ఆయన కలిసి సాయంకాలం 6 గంటలకి కార్యక్రమం శృంగేరి వెళదామని, రాత్రి 9ంటికో 10ంటికో మేము మళ్ళీ ధర్మస్థలం వచ్చేసాం. అంటే మేము ఏ రోడ్డు మీద వెళ్ళామన్నమాట, కొంత దూరం శృంగేరి వైపుకి వెళ్ళి మళ్ళీ ధర్మస్థలం వచ్చే రోడ్డు ఎక్కేసి వెనక్కి వచ్చేసాం అనమాట. వెనక్కి వచ్చేయడం నిషిద్ధ కర్మ. కనీసంలో కనీసం అరే మళ్ళీ ధర్మస్థలం వైపు వెళ్ళిపోతున్నామని మనం ఆగేమనుకోండి, ఇంత వెనక్కి వెళ్ళావుగా, దారి ఎక్కడ తప్పావో అక్కడ దిద్దుకుంటావు. అసలు ఆగకుండా అదే పనిగా వెనక్కి వెళ్ళిపోతే స్పీడ్గా శృంగేరి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్లకుండా ఆగితే చాలు, కొంత నీకు కలిసి వస్తుంది. నిషిద్ధ కర్మని
చెయ్యకుండా ఉండగలిగిన బలం వస్తే చాలు, వాడు ధన్యుడు. అలాంటి బలం ఎక్కడ మొదలవుతుందో తెలుసా అండి? రుద్రానుగ్రహంగానే మొదలవుతుంది. అందుకే ఏ నక్షత్రంలో పుట్టాడని చూడకూడదు. పిల్లాడో పిల్లో పుట్టగానే రుద్రాభిషేకాలు జరగాలి. ఎందుకంటే వాళ్ళు దారి తప్పిపోకుండా రక్షించమని ఈశ్వరుణ్ణి అడగాలి. పనికి మాలిన ఖర్చు అంతా ఎంతైనా పెట్టేసి ఈ నక్షత్రంలో పుడితే ఏమీ చేయించక్కర్లేదా అని అడగకూడదు. ఏమీ చేయించొద్దని చెప్పినా నీ మోహం నేను రుద్రాభిషేకం చేయిస్తానని చెప్పాలి. చెప్పి చేయించుకోవాలి నువ్వు 4 మాటలు. నీ పిల్లల మీద పేరు మీద నీ పేరు మీద అభిషేకం జరుగుతూ ఉండాలి. అభిషేకం జరగకపోతే ఎలా వస్తుంది నీకు అసలు నిషిద్ధ కర్మని బంధించగలిగిన శక్తి? కాబట్టి ఇది ఈశ్వరానుగ్రహం. తర్వాత విహిత కర్మాచరణం వేపకి ఒక్క మాట చెప్పి నా ఉపన్యాసం పూర్తి చేసేస్తాను. ఇవాళ ధర్మం నడవడమే, ధర్మం పట్టుకోవడమే. ఇప్పుడు ధర్మం పట్టుకోవడం అంటే ఒక్క మాట చెప్పి వెళ్ళిపోతానన్నావు. ధర్మం అంటే స్నానం చేయడమా, పూజ చేయడమా, ఏం చేయడం? మనుష్యులకు సంబంధించినంత వరకు పరమధర్మం ఏమిటో తెలుసా అండి? మీ బాధ ఏదో దాన్ని ఇతరుల యందు కూడా మీరు చూసి ఆ బాధ తీర్చడానికి మీకున్నది మీరు ఇవ్వగలిగిన ప్రజ్ఞ మీ యందు పెంచుకొనుట. ఇందులో అన్నిటికన్నా పెద్ద బాధ ఏదో తెలుసా అండి? ఆకలియే. ఆకలి తట్టుకోలేని బాధ. అన్ని దానముల కన్నా అన్నదానము మిన్నా అని ఎందుకంటారంటే ఆ బాధ ఉంటే వాడు ఏమీ చేయలేడు. పట్టెడు అన్నం నువ్వు పెట్టగలిగితే అంతకన్నా గొప్పది లోకంలో లేదు. కానీ దీనికి వచ్చిన పెద్ద సమస్య ఏమిటో తెలుసా అండి? ఇష్టాపూర్తములు అని మనకి శాస్త్రంలో 2 మాటలు ఉంటాయి. అన్నం పెట్టడం అంటే అన్నం పెట్టేయడం కాదు, మీరు తెలుసుకుని చెయ్యాలి. ఇష్టాపూర్తములు అంటారు. పూర్తము అన్న మాటకు అర్థం ఏంటంటే అందరి చెయ్యి పడితేనేది శ్రేష్టము అని. పూర్తము ఒక గుడి కట్టుట, శివాలయ పునర్నిర్మాణానికి నేను ఎవరికో అయ్యా నేను వచ్చి మీకు 20 రోజులు ఉపన్యాసాలు చెప్తాను, మీరు ఒక్క 10 లక్షలు ఇవ్వండి అని చెప్పి పట్టుకొచ్చి 10 లక్షలు ఇప్పించేసాను అనుకోండి, అది గొప్పదేం కాదు, ఆయన గొప్పవాడు. ఓ హుండీ పెడతాను, మనందరం తలకో చెయ్యి వేసి గుడి కట్టుకుందాం అంటే ఆ హుండీలో కొంత డబ్బు వచ్చింది అనుకోండి, అది పూర్తము. రిక్షా తొక్కేవాడి దగ్గర నుంచి కాలు మీద కాలేసుకు బతికేవాడి ద్రవ్యంతో కలిపి ఆ డబ్బు ఉంది. ఇప్పుడు ఆ డబ్బుతో గుడి వస్తోంది. అందరూ కలిపి గుడిని బతికించుకున్నారు. పూర్తం. పూర్తం ఎప్పుడు అందరం కలిసి చేయడం మంచిది. పల్లకి పట్టుకోవాలి, అందరం పల్లకి పట్టుకుంటాం. రథం లాగాలి, అందరం లాగాలి. గుడి కట్టాలి, అందరం కట్టాలి. ఉత్సవం చెయ్యాలి, అందరం కలిసి చెయ్యాలి. నీకు ఆకలేసింది, నువ్వు ఒక్కడివే తినాలి. అది ఇష్టం. ఇష్టం అంటే ఏమిటో తెలుసా అండి? శాస్త్ర పఠనము, అనుష్ఠానము, ఉపాసన, యజ్ఞయాగాది క్రతువులు నీ ఒక్కడివే చేస్తుండడం. ఈ 2 చేస్తే ఏమవుతుందంటే చిత్తశుద్ధి వస్తుంది. మీకు వెంటనే అది ఏదో గొప్పగా ఈశ్వరానుగ్రహాన్ని ప్రసరించేస్తుందని నేను అంటలేదు. చిత్తశుద్ధి వస్తుంది. ఈ చిత్తశుద్ధి వస్తుందన్న మాట ఎందుకంటున్నానో తెలుసా అండి? అది పాడు కూడా చేసేస్తుంది. అందుకే పెళ్లి చేసేటప్పుడు పెళ్లి కొడుకుని తీసుకొచ్చి వీడికి పిల్లనివ్వచ్చా ఇవ్వకూడదా ఎవరు చెప్పాలో తెలుసా? కన్యాదాత గారు కాదు పిల్లనిచ్చేయడానికి సిద్ధపడవలసింది. తండ్రి కాదు వీడికి పిల్లనిచ్చేయండి అని చెప్పేది. పెళ్లి కొడుక్కి స్నాతకం జరుగుతున్నప్పుడు వేదిక మీద గురువు గారు తప్పకుండా ఉండాలి. గురువు గారు ఏం చెప్తారంటే, నాయనా నువ్వు గృహస్థాశ్రమంలో కెడుతున్నావు కదా, నువ్వు 10 మందికి పెట్టి నువ్వు బతకాలి. కాబట్టి పెడతావా? సత్యం వద ధర్మంచర ధర్మాన్న ప్రమదితవ్యం. ధర్మం విషయంలో పొరపాటు పడకుండా ఉంటావా? అలాగే గురువుగారు ఉంటాను. అయితే సత్యాన్న ప్రమదితవ్యం. సత్యం విషయంలో పొరపాటు పడకుండా ఉంటావా? ఉంటాను. కుశలాన్న ప్రమదితవ్యం. కౌశలం నేర్చుకుంటావా? దర్భని ఎంతవరకు కొయ్యాలో అంతవరకే కొయ్యాలి. నీకెంత కావాలో అంత పుచ్చుకోవాలి తప్ప అక్కర్లేని వాటికి వెంపర్లాడకుండా ఉండగలవా లోకంలో? ఉంటాను. 10 మందికి పెడతావా? పెడతాను. ఇచ్చేటప్పుడు ఎలా పెడతావు? ఎందుకో తెలుసా అండి? పెట్టడమే కొంప ముంచడం మొదలెడుతుంది. ఏమిటో తెలుసా కారణం? ఆయన దాత ఒక పేరు వస్తుంది. ఇప్పుడు అందరూ ఆయన్ని చూసి ఏమండం మొదలెడతారంటే, మహానుభావుడండి, ఆయన ఎన్నిచ్చాడో తెలుసా, ఆయన ఎన్నిచ్చాడో తెలుసా. పాపం ఆయన ఉద్ధరణ పొందుదామని మొదలెట్టాడు, ఈశ్వరుణ్ణి చేరుకుందామని మొదలెట్టాడు, ఈశ్వరుడి గురించి ప్రస్తావన మొదలెట్టాడు. అందరూ కలిసి ఆయనేనండి అంత ఇచ్చాడు, ఆయనేనండి అంత ఇచ్చాడు అని అస్తమానం అంటుంటే, నేనేనండి అంత ఇచ్చాను అన్నది ఆయనకు వస్తుంది. ఈ అహంకారం ఏం చేస్తుందంటే పడగొట్టేస్తుంది.
ఇది పడగొట్టకుండా ఉండడానికి గృహస్థాశ్రమంలో వెళ్ళిన వాడికి ఏం చెప్తారో తెలుసా అండి? శ్రియాదేయం. నువ్వు ఇచ్చేటప్పుడు శ్రియాదేయం, హ్రియాదేయం, సంవిధాదేయం, శ్రద్ధయాదేయం, అశ్రద్ధయా అదేయం. శ్రద్ధగా ఇవ్వాలి సుమా, సిగ్గుపడుతూ ఇవ్వాలి సుమా, లజ్జతో ఇవ్వాలి సుమా, భయపడుతూ ఇవ్వాలి సుమా. ఎందుకని? మిగిలిన దేశాలకి మన దేశానికి తేడా ఎక్కడో తెలుసా అండి? పెద్ద సభ చేసి ఒకడికి ఫీజు కడుతున్నానంటే ఫీజు కట్టే వాళ్ళందరూ కలిసి ఓ డబ్బాలో డబ్బులు వేసుకుని ఫీజు ఎవడికి కడుతున్నారో వాడిని వచ్చి సభలో నించొమ్మని వాడికి కుర్చీ ఇవ్వకుండా వీళ్ళందరూ కుర్చీలు వేసి కూర్చుని డబ్బు లేని పిల్లలకి కొంతమందికి ఫీజులు కడుతున్నాం, ఆ డబ్బు లేని పిల్లలారా నడిచిరండి అని పేరు పిలిచి వాడు నడిచొస్తుంటే ఇంతమంది మధ్యలో డబ్బున్న వాళ్ళమని వీళ్ళు కుర్చీల్లో కూర్చుంటే వాడిని పిలిచి వాడికి ఆ డబ్బిస్తే వాడు సంతోషంతో తీసుకుంటాడా, సిగ్గుతో చచ్చిపోతాడా? మీరు ఆలోచించండి. మనకి సనాతన ధర్మం ఏం నేర్పిందంటే అలా డాంబికముగా ఇయ్యవద్దు. నువ్వు ఇచ్చేటప్పుడు సిగ్గుతో ఇయ్యి. ఎందుకు ఇవ్వాలి సిగ్గుతో? ఈశ్వరా, ఇది ఎవరికన్నా తెలిసిపోయిందేమో నేను ఇచ్చానని సిగ్గుతో ఇయ్యి. ఈశ్వరా, నువ్వు నాకు ఇచ్చినంత నేను నిజంగా ఇచ్చేస్తున్నానా? సిగ్గుపడుతూ ఇయ్యి. ఈశ్వరా, అతనికి నిజంగా ఆర్తి తీరగలిగినంత నేను ఇవ్వగలుగుతున్నానా? లజ్జతో ఇయ్యి. ఇచ్చేటప్పుడు పుచ్చుకుంటున్నవాడు కాదు ప్రయోజనం పొందుతున్నది, నీవు ప్రయోజనం పొందుతున్నావని గుర్తిరిగి ఇయ్యి. ఇది సంవిధాదేయం. బాగా తెలుసుకుని ఇయ్యి. ఏమిటి తెలుసుకుని? పుచ్చుకుంటున్నవాడు కాదు ప్రయోజనం పొందుతుంది, నువ్వే పొందుతున్నావు. అందుకే సనాతన ధర్మంలో దాత పుచ్చుకున్న వాడికి నమస్కారం చేస్తాడు. బట్టలు పెట్టి బట్టలు పుచ్చుకున్నాయని నమస్కారం చేస్తాం, అంతేగాని బట్టలు పుచ్చుకున్నాయని బట్టలు పెట్టిన వాడికి నమస్కారం చేయడు. పళ్ళు ఎవరికి ఇచ్చామో ఆయనకి పళ్ళు ఇచ్చో నమస్కారం చేస్తాం, అంతేగాని ఆయన మీరు పళ్ళు ఇచ్చుకున్నారు కదా నాకు నమస్కారం పెట్టండి అనకూడదు. కాబట్టి ఎవరు ఇచ్చాడో వాడు పుచ్చుకున్న వాడికి నమస్కారం చేస్తాడు. ఎందుకని? ఒక్కటే కారణం. అలా ఆయన ఈశ్వరుడే వచ్చి మీ ముందు ఎందుకు పుచ్చుకున్నాడో తెలుసా అండి? లోకంలో ఒక పెద్ద సిద్ధాంతం ఉంటుంది. 2 అక్షరములు జీవితం అంతా పాటించిన వాడికి ఉత్తర జన్మల్లో 2 అక్షరాలే ఇస్తారు అని. నాస్తి నాస్తి నాస్తి. కొంతమందిని చూడండి, ఏమంటే కొంచెం ఈ పని చేసాం, అబ్బాయి మన దగ్గరే ఉందండి, నా దగ్గరే ఉందండి అంట, మన దగ్గరే ఉందండి అంటాడు. అయ్యా కొంచెం అన్నం పెడతారా? నాస్తి, లేదు అదలబా. అయ్యా ఓ పంచిస్తారా? నాస్తి, లేదు అదలబా. వచ్చే జన్మలో ఈ జన్మలో నాస్తి 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 నాస్తి, లేదు 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 అన్నాడు కదా, వచ్చే జన్మలో దేహి 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 అంటాడు. ఆ 2 అక్షరాలు 2 అక్షరాలు చేస్తాడు ఈశ్వరుడు. కాబట్టి నాస్తి దేహిగా మారకుండాలంటే దానం చేయడం ఒకటే కాదు, అది అహంకారమై పడగొట్టకుండా ఉండాలి. పడగొట్టకుండా ఉండాలంటే నువ్వు ఒక సంవిధాదేయం ఒకటి తెలుసుకుని చెయ్యాలి. ఇచ్చి నువ్వు ఉపకారం పొందుతున్నాను అనుకుంటున్నావు, తప్పు. ఇచ్చి ఆయన కన్నా ఎవరు పుచ్చుకుంటున్నాడో ఆయన కన్నా ఇచ్చిన నువ్వే ఉపకారాన్ని పొందుతున్నావు. ఎందుకో తెలుసా? నీ ఎదురుగుండా నీకు పుణ్యం ఇవ్వడానికి ఈశ్వరుడు ఆ రూపంలో వచ్చి తీసుకున్నాడు, ఆర్తితో ఉన్నవాడి రూపంలో. అలా పుచ్చుకున్నాడు కాబట్టి ఇక్కడ నీకున్న డబ్బు పుణ్యంగా మారింది. ఇక్కడ నీ డబ్బుని ఇక్కడే ఉంచి నువ్వు వెళ్ళిపోతే, జీవుడు వెళ్ళిపోయాడు అనుకోండి, డబ్బు ఉత్తరాధికారులు పంచుకుంటారు. నీవు పుణ్యం చేసి వెళ్ళిపోయావు, ఈ పుణ్యం నీతో వస్తుంది. ఇప్పుడు ఈ పుణ్యం నీతో వచ్చింది కాబట్టి ఉత్తర జన్మలో ఏమైంది? నువ్వు ఇలా చెయ్యి చాపక్కర్లేదు, ఇలా పెట్టే చెయ్యే అవుతుంది. ఇలా పెట్టే చెయ్యి ఎందుకైంది? ఇక్కడ నువ్వు పెడదాము అంటే పుచ్చుకునేవాడు వాడు దొరికాడు కాబట్టి. కాబట్టి ఈశ్వరా నువ్వు వచ్చి అలా పుచ్చుకున్నావు. కాబట్టి అందుకే బలిచక్రవర్తి దానం చేస్తే విప్రాయ ప్రకట స్వరూపాయ భవతే విష్ణు స్వరూపాయతే తత్ ప్రామాణ్య విదే త్రిపాదస్య ధరణిం దాస్యామి అంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్యమం పొందగా. ఇక ఈ చేత్తో చేసిన దానం ఈ చేతికి తెలియనివ్వకండి అంటారు. మళ్ళీ అహంకారమై పడగొట్టకుండా ఉండడం కోసం ఒక్క గురువు గారికి వినా ఎక్కడా తెలియదు. ఎందుకని అంటే గురువు గారి అనుమతితో చేసిన దానం సరి అయిన దానం అవుతుంది. వద్దు అంటే గురువు గారికి ఒకటికే ఉంది అధికారం, అలా చేస్తే అది అపాత్ర దానం అవుతుందయా చెయ్యకో అని చెప్పే అధికారం. గురువు గారికి చెప్పు, చేసేయి, అంతే బాస్, ఎవ్వరికీ చెప్పక్కర్లేదు. అది చెప్పడం మొదలెట్టావో ఆయన 10 మందికి చెప్పి ఆయన ఏమంటాడంటే, చూడండి ఎలా వచ్చి చెప్పాడు అంటే తను ఇచ్చానని మనకి తెలియాలని అంటాడు.
అని మళ్ళీ నలుగురు చెప్తాడు. ఇంకా అక్కడి నుంచి 100 మంది వచ్చి నిన్ను అడిగితే నువ్వు 100 మందికి ఇవ్వలేవు. అప్పుడు ఇది ఎక్కడ గొడవ అండి అని చెప్పి నాస్తి నాస్తి అంటుండాలి. నాస్తి నాస్తి ఇది కొంత దేహి దేహి అవుతుంది. ఎందుకు వచ్చిన గొడవ? ఎవరికీ తెలియకుండా దానం చేయి. అందుకని సంవిదా దేయం. మీరు పట్టుకోవలసిన విషయం ఏమిటంటే, ధర్మం అంటే ఎంత జాగ్రత్తగా కట్లు వేస్తారో చూడండి. ఈ ధర్మం వైపుకి నడవడం రావాలి. అది ధర్మం అంటే. ధర్మం చేయండి బాబు అంటుంటారు. దానము ధర్మమునకు ప్రధాన భూమిక. అందున మనుష్యులకు అది ప్రధానం అండి. అందుకే బృహదారణ్యకోపనిషత్తులో ఒక విషయం చెప్తారు పెద్దవాళ్ళు. ఉపనిషత్తులోనే ఉంది ఒక విషయం. వెనకటికి దేవతలందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. దేవతలకి తండ్రి అయినా, రాక్షసులకి తండ్రి అయినా, మనుషులకి తండ్రి అయినా ఆయనేగా. దేవతలందరూ వెళ్ళి నాన్నగారండి నాన్నగారండి మేమేం చెయ్యమని అడిగారు. దా అన్నాడు ఆయన. నాన్నగారండి అర్థమైపోయింది మాకన్నారు. ఏమర్థమైందిరా మీకు? నేను దా అన్నాను కదా, ఏమర్థమైంది అన్నాడు. నాన్నగారండి మాకు ఆకలి ఉండదు, మాకు దాహం ఉండదు, మా శరీరాలకి వృద్ధాప్యం ఉండదు, ఎప్పుడూ యవ్వనంలో ఉంటాం, స్వర్గం నిండా భోగాలు, కాబట్టి మాకు భయం లేదు, కాబట్టి భోగాలు అనుభవిస్తూనే ఉంటాం. ఇంత యవ్వనం ఉండి మృత్యువు లేకుండా అమృతం తాగి ఇంత శక్తి ఉండి ఇన్ని భోగాలున్నా మమ్మల్ని మేము నియంత్రించుకొని భోగాలకి దూరంగా ఉండమని మీరు మాకు ఉపదేశం చేశారు. దా అంటే దమం. దమయ మనయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయతారయ సంసార సాగరత అంటారు శంకర భగవత్పాదులు షట్పదీ స్తోత్రంలో. దమయ శమయ మనయ విషయ మృగతృష్ణాం. దమము అంటే మనస్సును నిగ్రహించడం. మా మనస్సును నిగ్రహించుకోమని మీరు చెప్పారు నాన్నగారు. మీకు అర్థమైంది రాపోండి అన్నాడు. దేవతలు వెళ్ళిపోయారు, మనుష్యులు వెళ్ళారు. మీరు మాకు మీరేగా తండ్రి, నాన్నగారు మేమేం నేర్చుకోవాలి మీ దగ్గర? దా మళ్ళీ దా అన్నాడు. నాన్నగారని అర్థమైంది. ఏమిటి అర్థమైంది నీకు? ఏం చేయమని చెప్పాను? దత్త. మనుష్య ఉపాధికి ఉన్న లక్షణం ఏమిటంటే ఎంతొచ్చినా దాచేయడమే. ఇలా పెట్టడం రాదు. అందుకే ఈశ్వరుడు ఇలా వెనక్కి వెళ్ళడానికి చెయ్యికి అంగీకారం ఇవ్వలేదు, ఇలాగే ఇచ్చాడు. ఇలా తీసి ఇలా ఇవ్వడానికి ఇచ్చాడు, కానీ ఇలా వెనక్కి తీయకు పెట్టడంలో వెనక్కి మడుచుకునే అవకాశం లేదు. దీన్ని అమెరికా అలా పెట్టాడు ఈశ్వరుడు. ఇలా వెనక్కి తీసేయడం అలవాటు చేసిన ఎప్పుడు వెనక్కి ఎట్టుకు తిరుగుతావేమో చేతులని. కాబట్టి దత్త, ఇవ్వడం నేర్చుకో. ఇవ్వడం నేర్చుకుంటే నువ్వు తరిస్తావు. ధార్మికంగా ఇయ్యి, నేనిస్తున్నానని ఇవ్వకు, సిగ్గుపడుతూ ఇయ్యి. అది నేర్చుకో మనుష్యుడిగా. అది ప్రధాన ధర్మం రా. అవును నాన్నగారు మాకు అర్థమైంది. వెళ్ళిరామా? వెళ్ళిరండి, శుభం భూయాత్. రాక్షసులు వచ్చారు, వాళ్ళు కొడుకులేగా. నాన్నగారండి మేమేం నేర్చుకోవాలి? ఓ నవ్వు నవ్వి ఆయన అన్నాడు, దా. అంటే మాకు దాయే, వచ్చిన వాళ్ళందరికీ ఒకే ఇంజక్షన్ లాగా. అంటే ఏమర్థమైందిరా మీకు? నాన్నగారు మాకు అర్థమైపోయింది, మేము ఎప్పుడు ఎవరినో వాళ్ళని కొడుతుంటాం, మాకు అదో సంతోషం. మాకు సంతోషం ఏమిటంటే ఇంకోటి ఏడిస్తేనే, అది ఎవరినో ఏడిపించి మేము సంతోషిస్తుంటాం. అలా ఏడిపించకండిరా, ప్రాణుల పట్ల దయతో ఉండండి అని చెప్పడానికి దా అన్నారు. దయ, మాకు దయ ఉండాలి, మేము దయతో ఉండడం నేర్చుకుంటాం నాన్నగారండి, వెళ్ళిరండి అనగానే ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, కాబట్టి మనకి దత్త ఒకటే అన్వయం అవుతుంది. మనకి దమం అక్కర్లేదు, దేవతలం కాదు, దయ అక్కర్లేదు, రాక్షసులం కావు అనుకోకూడదు. ఎందుకో తెలుసా అండి, మీరు అందరికీ అన్నీ పెట్టగలుగుతూ కూడా మీ కోరికల్ని మీరు, మీ ఇంద్రియాలని మీరు అదుపు చేసుకోలేకపోతుంటే ఇంకా మీరు దేవతల యొక్క అవలక్షణాలు మీలో ఉన్నాయి, పోవాలి కదా. అందుకని దమాన్ని కూడా తీసుకోవాలి. మీరు ఎంతమందికి ఇన్ని పెట్టినా ఇంకోటి ఏడుస్తుంటే సంతోషించే గుణం ఒకటి మీలో ఉందనుకోండి, అది కూడా కావాలంటే రాక్షసుడు ఉన్నాడు కాబట్టి అప్పుడు దయ కూడా తీసుకోవాలి. కాబట్టి మనుష్యులలో 3 తీసుకోవడానికి అవసరం లేనన్ని మంచి గుణాలు ఉండిపోయాయని నేను అనుకోవట్లేదు. కాబట్టి 3 మనకి మాత్రం అవసరం అవుతాయి. కాబట్టి 3 తీసుకుంటున్నాం. అందుకే ద మీద ఆ దయ, ఆ దానము, ధర్మము. ధర్మం అత్యంత ప్రధానము. ఆ ధర్మం మీద అనురక్తిని, ధార్మిక జీవనాన్ని ఇవ్వగలిగిన వాడెవరో ఆయన రుద్రుడు. అందుకే ఆయన ఘోర రూపంతో ఉంటాడు, ఆయనే శాంతంగా ఉంటాడు. ప్రమథగణములు అంటాం కదండి. ప్రమథగణాలంటే అర్థం ఏమిటో తెలుసా? ప్రమథగణము అంటే ప్రమథ అంటే ప్రమద్యంతీతి ఇది ప్రమథ, ప్రమద్యంతి శత్రున్ ఇది ప్రమద. శివుడికి కోపం వచ్చి ఏమిటి వాడు అలాగా అన్నాడు అనుకోండి, వాళ్ళు వెళ్ళి మీద పడి పీక్కు తినేసి నెత్తురు తాగి రక్తం తాగి మాంసం తినేస్తారు. వాళ్ళు సభలో ప్రశాంతంగా ఉంటారు. అంటే శివుడు ఏంట్రా వాడు అనకపోతే వాడు ప్రశాంతంగా ఉంటాడు. శివుడు ఎవరినైనా ఏమిట్రా వాడు అన్నాడు అనుకోండి, వీళ్ళు పీక్కు తినేస్తారు.
అంటే శివుడి మనసెరిగి ప్రవర్తించే వాళ్ళు ఎవరో వాళ్ళు ప్రమదగణాలు. శివుడు మీ పట్ల ప్రసన్నంగా ఉన్నారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని జబ్బలు ఎక్కించుకు తిప్పుతారు. శివుడు అప్రసన్నంగా ఉన్నారనుకోండి, వాళ్ళ కోపం వస్తుంది. శివుడు ప్రసన్నం అవడం, శివుడు అప్రసన్నం అవడం ఎందుకు అవుతుందో తెలుసా అండి? నేను మీకు అదే ధర్మం అంటే ఏమిటో చెప్పింది. నేను అదొక అలా పోతుంటుంది ఏమిటి. స్కాంద పురాణంలో ఒక అత్యద్భుతమైన ఘట్టం ఉంది. పరమేశ్వరుడికి నంది, మహాకాళ అని ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు. వాళ్ళిద్దరు ఎప్పుడు ఇలా పట్టుకుని ఉంటారు. ఏదో విన్స్టన్ చర్చిల్ ఇంగ్లాండ్ లో ఎన్నికల ప్రచారం చేస్తూ ఈ సింబల్ కనిపెట్టాడు, వి ఫర్ విక్టరీ అని ఇలా అండం. అప్పటి నుంచి ఇదోటి అలవాటైంది అందరికి, ఆ వి గుర్తు పెడుతూ ఉంటారు. అలా ఆ ద్వారపాలకులు ఇద్దరు నంది, మహాకాళులు ఇలా ఉంటారు. నంది అంటే ఎదురుగుండా ఉండేటటువంటి వృషభ రూపమైన నంది అనుకోకండి. పూర్వకాలంలో ఒక మహారణ్యంలో ఒక దేవాలయం ఉండి అందులో శివలింగం ఉండేది. ఆ అటవికి దగ్గరలోనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో అత్యంత ఐశ్వర్యవంతుడైనటువంటి ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆయన పేరు నంది. ఆయన ప్రతిరోజు బ్రాహ్మణుల్ని వెంట పెట్టుకొచ్చి ఆ శివాలయం అంతా శుభ్రం చేసి శివలింగం మీద నిర్మాల్యం తీసేసి పంచామృతాలతో అభిషేకం చేసి వజ్రాలు, వైఢూర్యాలు, ముత్యాలు, మరకతాలు, మాణిక్యాలతో పూజ చేసేవాడు ఆయన శివలింగానికి. ఇంటికి పట్టుకెళ్ళేవాడు కాదు, అలా వదిలేసి వెళ్ళిపోయేవాడు. రోజు ఇలా జరిగిపోతోంది. నల్లగా 7.5 అడుగుల ఎత్తు, ఏనుగు తొండాల్లాంటి భుజాలు, భయంకరమైన రూపం, వారానికి ఒకసారి స్నానం చేసే అలవాటు ఉన్న ఒక కిరాతుడు ఓ రోజున అక్కడే ఉన్నటువంటి ఏట్లో స్నానానికి వచ్చాడు వేటాడి. ఆయన స్నానం చేశాడు. జన్మజన్మాంతర సుకృతం ఎవరికి ఎప్పుడు ఎందుకు మార్పు వస్తుందో ఎవరికి తెలుసు. ఆయన స్నానం చేసి తన ధనస్సు పట్టుకుని ఆ తెచ్చుకున్నటువంటి చెవుల పిల్లి లాంటి దాన్ని ఒక దాన్ని ఆ తోలంతా కాల్చేసి బాణానికి పెట్టి తోలు ఒలిచేసి ఆ మాంసం కట్టుకుపోతున్నాడు తిందామని. ఆయనకి గుడిలా కనపడింది ఏదో. ఇది ఏమిట్రా అని ఇలా లోపలికి చూశాడు. అంతే, అతనిలో మార్పు వచ్చేసి గబగబా వచ్చి ఆ ధనుర్బాణాలు అక్కడ పారేసి, నీవే తండ్రివి, నేనే కొడుకుని, ఇన్నాళ్ళు నాన్నగారు మిమ్మల్ని చూడకుండా బతుకుతున్నాను. నా తల్లి, నా తండ్రి, నా యజమాని, నా గురువు, నా దైవం, నా తోడబుట్టిన వాళ్ళన్నీ మీరే. ఇక నుంచి నేను మీకు దూరంగా బతకను, మిమ్మల్ని రోజు చూస్తూ ఉంటానన్నాడు. అని అలా ఎందుకు అవద్దు అని ఆయన ప్రతిరోజు అరణ్యంలోకి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేసి ఆ మణులు, మాణిక్యాలు, వజ్రాలు అన్ని పక్కకి తీసేసి ఆ తెచ్చిన మాంసం మొక్క ఓ రోజున, పళ్ళు ఓ రోజున నైవేద్యం పెట్టి, నైవేద్యం అంటే పాపం ఆయనకి ఏం తెలుసు, తినమనేవాడు, శివుడు తినేస్తుండేవాడు. మారేడు దళాలు కొన్ని తీసుకొచ్చి శివలింగం మీద వేస్తుండేవాడు. ఈ నంది ఇలా జరుగుతుండగా అకస్మాత్తుగా ఒకరోజు, అంటే ఈ నంది మహాకాలుడు పూజ చేయడం వచ్చి, ఆయన పేరు ఎవరికి తెలియదు. మహాకాలుడు అంటే యమధర్మరాజు ఎలా ఉంటాడో అలా ఉంటాడు కాబట్టి మహాకాలుడు అనేవారు ఆ కిరాతుణ్ణి, ఆ బోయేవాడిని. ఆయన ఒక రోజు గుళ్ళోకి వచ్చేటప్పటికి ఈయన పూజ మొదలెట్టిన రోజున ఈయన పూజ చేసిన వజ్రాలు, వైఢూర్యాలు అన్ని పక్కకు పోయి మారేడు దళాలు ఉన్నాయి, పైగా మాంసం మొక్కలు ఉన్నాయి అక్కడ, ఎముకలు. అతను చాలా బాధపడి ఇలా ఎందుకు జరిగింది అని పురోహితులను అడిగాడు. పురోహితులు అన్నారు, బెంగ పెట్టుకోక, ఏదో పొరపాటు జరిగింది, తెలియట్లేదు మనకి, రేపు పొద్దున్నే వెళ్ళి మనం అవన్నీ తుడిచేసి మనం పూజ చేసి అక్కడే కూర్చుందాం, ఏం జరుగుతుందో చూద్దాం అన్నారు. ఆ పురోహితుడు, ఈ నంది వైశ్యుడు ఇద్దరు అక్కడ నిలబడ్డారు, ఏం జరుగుతుందో చూద్దామని. ఈ మహాకాలుడు వస్తున్నాడు అంత దూరం నుంచి. ఆయన్ని చూసి హడిలిపోయారు ఇద్దరు. హడిలిపోయి శివలింగం తాటకి వెళ్ళి నొక్కారు. ఆయన వచ్చాడు, ఇగో తిన్నాడు, ఎలా పోసాడో అలాగే నోట్లో నీళ్లు ఉమిశాడు. ఆ రోజు పళ్ళట్టుకొచ్చాడు, అదృష్టం. ఆ పళ్ళు అక్కడ పెట్టాడు, మారేడు దళాలు వేసేశాడు. శివ, నేను వచ్చాను, కొడుకుని పెట్టాను, తిన్నారు కదా, నేను వీళ్ళు భోజనం చేసి కాసేపు అలా వేటాడుకుని వస్తాను, మళ్ళీ రేపు కలుద్దాం అన్నాడు. వెళ్ళిపోయాడు. వీళ్ళు చూశారు, ఇదేమిట్రా ఇలాంటి పనులు చేస్తున్నాడు, అతన్ని యాన అందామంటే అలా ఉన్నాడు, భయం. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, శివలింగాన్ని ఇక్కడ ఉంచొద్దు, వాడేమిటో అలా ఉన్నాడు, ఏమిటి అలా పూజ చేస్తున్నాడు, వాడితో గొడవ మనకెందుకు, ఈ శివలింగాన్ని పట్టుకెళ్ళిపోదాం, పాపం శివుడికి ఎంత ఇబ్బంది కలుగుతోందో అలాంటి పూజల వల్ల, తీసుకెళ్లిపోదామని గుణపాలు పారలు తీసుకొచ్చి ఆ శివలింగాన్ని తవ్వేశారు. తవ్వేస్తే పెద్ద గొయ్యడిపోయింది. ఇప్పుడు 10 మంది మనుషుల్ని తీసుకొచ్చాడు, ఆ శివలింగాన్ని మోయించుకున్నాడు, పట్టుకెళ్ళిపోయాడు తన ఇంటికి. పట్టుకెళ్ళిపోయి ఒక మణివేది నిర్మించి దాని మీద పెట్టి చక్కగా పూజలు అవి చేసి మరకత మాణిక్యాలతో పూజ చేశాడు. ఈ మహాకాలుడు మర్నాడు వచ్చాడు. అక్కడ శివలింగం లేదు, పెద్ద గొయ్యి ఉంది. పెద్ద ఏడుపు మొదలెట్టాడు. నాన్నగారండి ఎందుకు వెళ్ళిపోయారు నాన్నగారండి, నాకు కనపడకుండా భూమిలోంచి లేచి వెళ్ళిపోయారు, పెద్ద గొయ్య పడిపోయింది, నేనేం చేశాను తప్పు నాన్నగారండి, నా తప్పు పోవాలంటే మీరు వెళ్ళిపోయిన గొయ్యి ఏది ఉందో దాన్ని నా రక్త మాంసాలతో పూర్తి చేస్తానని. ఆయనకి ఇంకేమి శాస్త్రం తెలియదు, అందుకు నా మూఢభక్తితో పొట్ట చీల్చేసి
ఆ ప్రేగులవన్నీ పీకేసి అందులో పడేస్తున్నాడు. పరమేశ్వరుడు ఆవిర్భవించాడు. ఒక్కసారి ఆయన ప్రమదగణాలతో, నందీశ్వరుడితో, భృంగితో, పార్వతీదేవితో కలిసి ఆవిర్భవించాడు. ఆవిర్భవించి నీ భక్తికి నా కన్నులు చెమ్మగిల్లాయి నాయన, ఎంత భక్తిరా నీది అన్నాడు. అని నిన్ను నా ప్రమదగణాల్లోకి తీసుకుంటున్నాను అన్నాడు. అలా అనేసరికి దేవదుందుబులు మోగే, శంఖాలు మ్రోగించారు, తప్పెట్లు మోగించారు. నంది పూజ చేస్తున్నాడు వైశ్యుడి ఇంట్లో. ఇదేమిటి, మనం శివలింగం పట్టుకొచ్చేసిన గుడి దగ్గర పెద్ద చప్పుళ్ళు అవుతున్నాయి, ఎప్పుడు వినలేదే అంతంత పెద్ద పెద్ద తప్పెట్లు మోగడం. వెళ్లి చూసొద్దామని పురోహితుల్ని తీసుకుని వచ్చాడు. లోపల పరమేశ్వరుడు నిలబడున్నాడు. పార్వతీదేవి మహాకాలుడితో మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే ఇతనికి కళ్ళంబట నీళ్లు వచ్చేసి లోపలికి వెళ్ళడానికి భయపడి, నేనింత పూజ చేశాను నాకు కనపడలేదు, మహాకాలుడికి కనపడ్డాడని అతన్ని శివుణ్ణి పిలవలేక అని మహాకాలుడిని పిలిచాడు. అతను ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండండి, మా స్నేహితుడు వచ్చాడని బయటకు వచ్చాడు. వచ్చి అన్నాడు, నేను పూజ చేస్తున్నానని శివలింగం పట్టుకెళ్ళిపోయారా, నేను బాధపడుతుంటే మా తండ్రి ఆయనే కనపడ్డారు నాకు అన్నాడు. అంటే ఈయనన్నాడు, ఏదో తెలియక పట్టుకెళ్ళిపోయాను, నేను పూజ చేశా కదా, నాకు భక్తి ఉంది కదా, నా గురించి కొంచెం శివుడికి చెప్పాయా అన్నాడు. అంటే ఈ మహాకాలుడు వెళ్ళి ఇతన్ని చెయ్యట్టుకుని తీసుకెళ్ళిపోయాడు శివుడి దగ్గరికి. పరమశివుడు ఏమీ తెలియని వాళ్ళు అలా నించున్నాడు. ఇతను నా స్నేహితుడు, మీకు మంచి భక్తుడు, ఇంకో కొడుకు, ఈయనకి కూడా ఇందాక నాకు ఇచ్చారు, అది ఇచ్చేయండి అన్నాడు. అంటే శివుడు అన్నాడు, ఇతను భక్తుడా, ఇతను ఎవరో నాకు తెలియదే, సర్వజ్ఞ ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం. ఆయన అన్నాడు, నాకు తెలియదు ఇతనెవరో, ఎవరితనో ఎక్కడుంటాడో అన్నారు. అతను ఏడుస్తూ నించున్నాడు. నంది, మీరు ఏమనుకోకండి, మంచివాడు, పాపం ఏదో నన్ను చూసి భయపడి శివలింగం పట్టుకెళ్ళిపోయాడు, చాలా మంచివాడు, రోజు వజ్రాలతో పూజ చేశాడు, వైఢూర్యాలతో పూజ చేశాడు, మాణిక్యాలతో పూజ చేశాడు, పాపం పంచామృత అభిషేకాలు అవి అన్నీ చేసేవాడు, ఇతనికి కూడా ఇవ్వండి అన్నాడు. అంటే పరమేశ్వరుడు నంది వంక తిరిగి అన్నాడు, నీ పూజకి ఇవ్వట్లేదు, ఇతను నిన్ను స్నేహితుడిని పిలిచినందుకు నీకు కూడా ప్రమదగణాధిపత్యం ఇచ్చానన్నాడు. పరమేశ్వరుడికి కావలసింది ఏమిటంటే అనుబంధం. నేను చేస్తున్నాను వాడెవడు చేయడానికి అనుకున్నవాడి అవతలవాడి గుండెల్లో ప్రేమ తెలియని వాడు భక్తుడు ఎలా అవుతాడండి? కాబట్టి ఇవ్వలేదు నందికి. మహాకాలుడు చెప్తే నందికి ఇచ్చాడు. ఇద్దరు అప్పుడు ఈశ్వరుడు అంటే ఏమిటో తెలుసుకుని ప్రమదగణాల్లో చేరిపోయారు. అది ప్రమదగణాలంటే. శివ సంతోషం తమ సంతోషం, శివకోపం తమ కోపం, అలా ఉండేవాళ్ళు ఎవరో వాళ్ళ ప్రమదగణాలంటారు. ఇప్పుడు తీసుకెళ్తే వాళ్ళిద్దరికి పార్వతీదేవి పరమశివుడితో సహా ఏదో రాజ్యాలని గెలిచి వచ్చినటువంటి కొడుకులకి హారతి ఇచ్చినట్టు హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్ళింది ఆవిడ. నందికి మహాకాలుడికి ఆ భోగం పట్టిందండి. శివానుగ్రహం వాళ్ళకి అజ్ఞానం వచ్చింది. వాళ్ళిద్దరు అన్నారు, మాకు ప్రమదగణాల్లో పదవి ఇచ్చావు బాగుంది, ఎప్పుడో సాయంకాలం ఓసారి దగ్గరికి వస్తారు, పిలిస్తే వస్తారు, మాకు అలా కుదరదు, ఎప్పుడూ చూస్తుండాలి. ఎవరు అడిగాడు? మహాకాలుడు అడిగాడు, నిన్నెప్పుడూ చూస్తాం, అందుకని తలుపు లోపల మేము నించుంటే తలుపేసేసి నించుంటుంటాం, నువ్వు ఎవరితోన్నా మాట్లాడాలి అనుగ్రహించాలంటే మాకు చెప్పు, పిలవమని. తలుపు తీసి మేము బయటికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి నీ దగ్గరికి మళ్ళీ తలుపేసి మేము ఇలా చూస్తూ నించుంటాం నిన్ను, సరేనా అన్న. తలుపు బయట నించో, మనకే లోపల నించుంటాం అంటే ఆయన అన్నాడు, సరే తప్పకుండా అలాగే ఇస్తాను. అంటే వీళ్ళిద్దరూ ఆహా సదాశివుడనగా మహాదేవుడనగా భక్తుల పాలిట ప్రీతి కలిగిన వాడనగా శంకరుడనగా సదాశివుడనగా ఆయన ఒక్కడే అంటే ఆ అన్నాడు శివుడిలాగా సంతోషంతో. అనగానే వాళ్ళిద్దరూ మా ఇద్దరిని నువ్వు ఇలా అనుగ్రహించావు పరమేశ్వరా అని ఇలా అన్నారు. అందుకే అప్పటి నుంచి డమరుక చేతిలో పట్టుకుని ఇలాగే ఉంటారు నంది మహాకాలుడు. ఈ 2 వేళ్ళు ఇలాగే ఉంటాయి శివుడి ముందు నిలబడినప్పుడు. దిండి ముండి అలాగే ఉంటారు, దుండి ముండి అలాగే ఉంటారు, నంది మహాకాలుడు అలాగే ఉంటారు. అలా ఎందుకుంటారో స్కాందం చెప్పింది. కాబట్టి ప్రమదాధిప అంటే ప్రమదులంటే వాళ్ళు ఎంత భక్తి కలిగినటువంటి వాళ్ళో మీరు అర్థం చేసుకోవాలి. ధర్మం, ఆ ధర్మం భక్తి, ఈశ్వరుడు చెప్పిన మాట పాటించినటువంటి వాణ్ణి ఈశ్వరుడు ఆ స్థితిలోకి ఎత్తేస్తాడు, ఎత్తి తనలో కలుపుకుంటాడు. ఆ కలుపుకోగలిగినటువంటి స్వరూపం రుద్రస్వరూపం, అది రుద్ర. అంతేకాని రుద్రుడు అంటే కోపంగా ఉంటాడండి అని చెప్పకూడదు. ఎందుకు కోపం? చెప్పిన మాట వినలేదని కోపం. నాన్నగారండి బుద్ధి వచ్చింది నాన్నగారండి, ఇంకెప్పుడు చెయ్యను నాన్నగారండి, నన్ను క్షమించండి నాన్నగారండి, నమస్తే అస్వాయుధాయ నా తథాయ దృష్ణవే ఉభాభ్యాముతే నమో బాహుభ్యాం తవదన్వనే అని మీరు అభిషేకం చేసి ఆయన్ని వేడుకోలు చేస్తే ప్రసన్నుడైపోతాడు, శివుడైపోతాడు.
రుద్రుడు శివుడు అయిపోతాడు, శివుడు రుద్రుడు అయిపోతాడు మనం చేసే పనులు బట్టే. నాన్నగారే సినిమాకి తీసుకెళ్ళిన ఆయనే, ఫీజు కట్టిన ఆయనే, బెల్ట్ పెట్టి కొట్టిన ఆయనే. ఎందుకయ్యాడు శివుడు రుద్రుడు? నువ్వు సరిగ్గా మార్కులు తెచ్చుకోక, ఆయన చెప్పినట్టు వినక. ఆయన చెప్పినట్టు వింటే ఆయన ఎప్పుడూ శివుడే. శివుణ్ణి శివుడుగా ఉంచుకోవడం నీ చేతిలో ఉంది. నీకు చేత కాకపోతే శివుడికి నమస్కారం చేస్తే ఆ ధర్మ మార్గంలో ఆయనే తిప్పుతాడు. అలా తిప్పగలిగిన వాడు రుద్రుడు. కాబట్టి అహిర్భూద్నియో భుజంగభూషణ ప్రమదాధిప రుద్ర. కొన్ని నామాలు ఇవాళ పూర్తయ్యే. ఏదో ఒక దండ కట్టి ఈశ్వరుడి మెడలో అలంకారం చేశాం, చిన్న చిన్న పూలగానో పెద్ద పెద్ద పూలగానో. రేపు అత్యద్భుతమైన ఘట్టం ఒకటి నడుస్తుంది. ఆ ఘట్టంలో మిగిలిన పూలు, చాలా పూలు దండ కట్టేయాలి రేపు. కాబట్టి రేపు ఒక మహాద్భుతమైన ఘట్టాన్ని స్వీకరిస్తాను. అందున చతుర్దశి కదండి, మాసి శివరాత్రి యొక్క వైశిష్ట్యం. అందుకని రేపటి సాయంకాలం అంతటి అద్భుత ఘట్టంతో శివనామాలు మిగిలిన వాటిని, చాలా వాటిని దండ కట్టేస్తాను.